అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ రాజరాజేశ్వరీ పరదేవతాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, పంచదశి మంత్రాక్షరాలతో సమకూర్చినటువంటి రెండు దివ్య స్తోత్రాలను ఆధారం చేసుకుంటూ అమ్మవారిని అర్చన చేసుకుంటూ తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రెండిటికి మనం ఆలంబనగా తీసుకున్నటువంటి రెండు గ్రంథాలు ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి మంత్రమాతృక పుష్పమాల స్తోత్రం ఒకటి, రెండవది శంకరానందుల వారు రచించినటువంటి రాజరాజేశ్వరి స్తోత్రం. ఈ రెండూ కూడా 15 శ్లోకములు 15 అక్షరాలతో గర్భితమైనవి. అందులో మొదటి 2 కూటములు మనం పూర్తి చేసుకుని 3వ కూటములోకి నిన్ననే మనం ప్రవేశించాం. అందులో కూడా హకార సకారములు ఆ 2 అక్షరములు అయ్యాయి. 3వ కూటంలోకి వచ్చినప్పటికల్లా మనకి సకారంతో మొదలవుతుంది. అక్షరములు 3 సాకాల వస్తాయి ఇక్కడ. ఇది ఒక్కొక్క అక్షరానికి మనం ధాత్వర్థాలు చెప్పుకున్న ఇంతవరకు అన్ని కూటములకి. కానీ సకలకి అగస్త్య మహర్షి వ్యాఖ్యానం రచిస్తూ దీని ధాత్వర్థములు విడిగా అక్కర్లేదు, ఒక్కొక్క అక్షరానికి ప్రత్యేకమని కాదు, సకలం అంటే సమస్తం అని అర్థం ఇక్కడ. అంతేకాదు కళలతో కూడినది సకలం. కలం అది అంటే కళలతో కూడినది. కళలు అంటే భాగములు విద్యలు అని 2 అర్థములు ఉన్నాయి ఇక్కడ. భాగములు అంటే పంచభూతాలు పంచతన్మాత్రలు తత్వములే కళలు. ఈ కళలతోనే ప్రపంచమంతా నడుస్తుంది. ఈ కళలన్నీ అమ్మవారి యొక్క స్వరూపములే, అదే కళాభ్యాం అన్నాం. కళ అంటే అలాంటి కళలతో కూడినటువంటి ఆ తల్లి అని ఆ 3 అక్షరములు తెలియజేస్తూ, ఈ మూడింటిని అంటే కళలతో కూడినటువంటి జగత్తనంతటిని
సృష్టి స్థితి లయ మూడు ఎవరు చేస్తున్నారో అది తర్వాత బీజాక్షరం చివరిలో హ్రీంకారం దాన్ని తెలియజేస్తుంది. కానీ సకలమును సృష్టి స్థితి లయలు చేస్తున్న తల్లి గనక సకల చెప్పి తర్వాత హ్రీంకారాన్ని చెప్పారు. ఇంకొక అర్థంలో సకలమును లయం చేసుకునే తల్లి అని అర్థం. ఇక్కడ సకలము అంటే సమస్తము. సమస్తము ఏ తల్లిలో లయమవుతుందో ఆ తల్లి లలితా మహాత్రిపుర సుందరి. ఇది మూడవ కూటం. మూడవ కూటం ఏ పురుషార్థాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం మనం? మోక్ష పురుషార్థం. మొదటిది ధర్మము జ్ఞానము అయితే, రెండవది అర్థకామములు, మూడవది ముక్తి హేతువు. ముక్తి అంటే అర్థం ఏమిటి అంటే అనేకముగా కనబడుతున్నవన్నీ ఏకములో లయమవడమే మోక్షం. ఈ అనేకములైనటువంటి ప్రకృతత్వములు, దేహ ప్రాణ ఇంద్రియాదులు ఇవన్నీ నేననే భ్రాంతి అనేకత్వం. ఈ అనేకత్వమంతా ఏకత్వంలో లయమవ్వాలి. ఇక్కడ ఇది పరమార్థపరమైన అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ముందు చెప్పుకున్నది ఏమిటి? సకలమంతా కూడాను ఎవరి వలన సృష్టి స్థితిలో చేయబడుతున్నాయో ఆ తల్లి అని మూడవ కూటములకు అర్థం. ఇప్పుడు చెప్పబడుతున్నది సకలము లయం చేసుకునేది. ఎందుకంటే హ్రీంకారం లజ్జాబీజం అని అర్థం ఇక్కడ. అందుకే హ్రీంకారం గురించి చెప్తూ లజ్జాపద సమారాధ్య అని ఒక నామం మనకి త్రిశతిలో కనబడుతుంది. లజ్జాపదం అంటే లజ్జను తెలియజేసే పదం హ్రీంకారం. అది సంస్కృతంలో హ్రీహి అంటే సిగ్గు బిడియం అని అర్థం, అంటే లజ్జ అని అర్థం హ్రీహి అనే శబ్దానికి. అది బీజాక్షరం మాత్రమే కాకుండా ఒక శబ్దముగా అర్థం కలిగినటువంటిది. ఎందుకంటే బీజాక్షరాలకి సాహిత్యార్థాలు ఉండవు. క్లీం అంటే ఏమిటి, ఐం అంటే ఏమిటి అంటే సాహిత్యార్థం ఉండదు. ఎందుకంటే మంత్రం అది శక్తివంతమైనటువంటి ఒక అక్షరం, అందుకే దాని పేరు బీజాక్షరం అని అర్థం. అదే నమశివాయ అన్నామనుకోండి సాహిత్యార్థం ఉంది, శివునికి నమస్కారం అని. రామాయ నమః అంటే రామునికి నమస్కారం అని ఉంది. కానీ బీజాక్షరం మనకు సాహిత్యార్థాలు ఉండవు. అలా ఓంకారానికి కూడా సాహిత్యార్థం లేదు. అలాగని అర్థం లేదని లేదండి, సాహిత్యార్థం లేదన్నాం. వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. అంతేకాదు హ్రీహి అనే దానికి సాహిత్యార్థం ఉంది, అంటే సిగ్గు బిడియం అని అర్థం. ఇప్పుడు దాన్ని బీజంగా మనం చేసినప్పుడు నాదం కలిసి హ్రీం అయింది, అంటే అది లజ్జాపదం. అందుకే లజ్జ అంటే ఏంటి? ముడుచుకొనుట అని అర్థం. ఇక్కడ హ్రీం అంటే ముడుచుకొనుట. ముడుచుకొనుట అంటే లయము చేసుకొనుట అని అర్థం. దీన్ని అంతర్ముఖత్వం అంటాం. బహిర్ముఖత్వం అంటే విచ్చుకొనుట, అంతర్ముఖత్వం అంటే ముడుచుకొనుట. ఆ ముడుచుకొనుట కావాలండి. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే మునీన్ ముకుళయన్ అంటాడు మహానుభావుడు లీలాసుకుడు. మునులు ముడుచుకుపోయేట వేణుగానం వింటూ ఉంటే. మాకు అలా ప్రవచనం వింటూ ఉంటే కళ్ళు ముడుచుకుంటాయని కొందరు అనొచ్చు, కానీ అలానే ముడుచుకోవడం కాదు ఇది. అది వినగానే అంతర్ముఖులైపోయారని అర్థం ఇక్కడ. అలాగా ముడుచుకొనుట అంటే లయము చేసుకొనుట అని. దేన్ని లయం చేసుకుంటుంది ఆవిడ? సకలమును లయం చేసుకునే తల్లి. ఆఖరి కూటముల అర్థం ఏంటంటే ఈ సమస్తం అమలు లయమవుతున్నాయి. ఇది వేదాంత విచారణలో అనేకముగా కనబడుతున్న జగత్తు విచారణ ద్వారా బ్రహ్మమునందు లయమైపోతుంది. ఆఖరికి విచారణ చేసే మనస్సు కూడా బ్రహ్మములో లయమవుతుంది. ఇంకా మనస్సే లేదు ఇక్కడ. కానీ సర్వము దేని యందు లయిస్తుందో, ఏది దేనిలోనూ లయించదో అది శాశ్వత తత్వం. అందుకే సర్వమును లయించుకున్న శక్తి. అందుకే తర్వాత ఆఖరి బీజం మోక్షకారకమైన శక్తిని చెప్తుంది. అంతేకాదు మన సర్వస్వం సర్వభావాలు కూడా అమ్మకు అర్పించడం కావాలి. అందుకే మూడవ కూటం వచ్చేటప్పటికల్లా ఈ అనేకములన్నీ అర్పించడమే. దీన్ని ప్రవిలీనం అని కూడా అంటారు. ఇది అర్చనా విధానంలో కూడాను ధర్మం జుహోమి, అధర్మం జుహోమి, పాపం జుహోమి, పుణ్యం జుహోమి అంటూ సర్వము కూడా ఇతపూర్వం ప్రాణబుద్ధి దేహ ధర్మాధికారిత, వీటన్నిటితోనూ మనస్సుతో శరీరంతో చేసినవన్నీ కూడా బ్రహ్మార్పణం భవతు స్వాహ అంటారు. బ్రహ్మార్పణం భవతు అంటే సర్వం బ్రహ్మార్పణం అయిపోయింది. సర్వం బ్రహ్మార్పణం అంటే మిగిలేదేమిటి? తెచ్చుకున్న ద్రవ్యములన్నీ అగ్నిలో వేశాం, అప్పుడేం మిగిలింది? అగ్ని మిగిలింది. కానీ సర్వం బ్రహ్మార్పణం అయితే మిగిలింది ఏమిటి? బ్రహ్మమే మిగిలింది. ఏదైతే మిగిలిందో ఆ బ్రహ్మము అది మనమై మిగలడమే మోక్షం. అది ఆ చివరి చెప్పినటువంటి కూటం అంత విశేషమైనది. అందుకే అది ముక్తిప్రదాయకమైన కూటము అన్నారు. ఈ కూటమి ధ్యానం విశేషం. అందుకే వీటికి మిగిలిన వాటికి చెప్పిన ధాత్వర్థాలు వీటికి చెప్పనక్కర్లేదు. సకలం అని తెలుసుకుంటే చాలు. సకలమును సృష్టి స్థితిరేలు చెయ్యునది అని ఒక అర్థము, సకలమును లయము చేసుకునే మోక్ష రూపిణి అని రెండవ అర్థం. ఈ రెండు అర్థాలు మూడవ కూటానికి మనం చెప్పుకుంటూ అందులో మొదటి అక్షరం ఇప్పటికే చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది అమ్మ మంత్ర జాపకులు ఉన్నారు. వాళ్ళు ఆనందిస్తారనే ఉద్దేశంతో, అంతేకాదు వాళ్ళు చేస్తున్నది మరింత అనుభూతితో వాళ్ళు చేయడం కోసం వీటికి అర్థములు చెప్పడం జరుగుతుంది. ఆ నెపంతో మంత్రం లేని వారికి కూడా అమ్మంటే ఏంటో తెలిస్తే చాలండి. మంత్రం ఉన్నవారు మంత్రం చేసుకోవచ్చు, కానీ మంత్రం లేనివారు అయ్యో లేదే అనుకోనక్కర్లేదు. బాగా తెలుసుకోండి. ఇక్కడ అమ్మపై భక్తి ఉండాలి. మీరు లలితా శాస్త్రం మొత్తం చదవండి, మంత్రగమ్య అని ఎక్కడా కనబడదు. భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య అని 3 మాటలు ఉంటాయి. ఆ మాటకు వస్తే లలిత అనే మాట మంత్రం కదా.
మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. అందుకు ఇక్కడ మంత్రాక్షరములతో గర్భితం చేశారు గనక మంత్రార్థం అని చెప్పుకున్నాం. మంత్రాక్షర గర్భితమైన స్తోత్రం అందరూ చదువుకోవచ్చు, దాని ఫలితం అందరూ పొందవచ్చు. అందుకే దానికి వ్యాఖ్యానిస్తున్న నెపంతో మంత్రాక్షర స్మరణ తద్భావ స్ఫురణ కూడా మనం చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తానికి నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో సచ్ఛాయైర్వరకేతకీదళ రుచ ఇక్కడి నుంచి మొదలవుతున్నది 3వ కూటం సాతో. సచ్ఛాయైర్వరకేతకీదళ రుచ అనే శ్లోకంలో తాంబూల సమర్పణం గురించి మనం చెప్పుకున్నాం. దానికి సమానంగా శంకరానందుల వారు ఇచ్చిన సర్వజ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం సత్యాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం సర్వార్ణవోపస్థితాం సంగాసంగ వివర్జితాం సుఖకరీం బాలార్కకోటి ప్రభాం శ్రీచక్రప్రియ బిందుతర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇక్కడ వరకు నేను చెప్పుకోవడం జరిగింది. తర్వాత అక్షరం కకారంతో మొదలు పెడుతున్నారు భగవత్పాదుల వారు. అది అర్చనకి ఎలా చూపిస్తున్నారు ఉపచారాల్లో. ఇక్కడ అమ్మవారికి ఆరార్తికం ఇవ్వడం ఒకటి, దీపాలు ఇవ్వడం ఒకటి, అదేవిధంగా నృత్య గీతాది ఉపచారములు సమర్పించడం ఒకటి. అంటే ఒక్క శ్లోకంలో ఎన్ని ఉపచారాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ పూజాంతంలో నీరాజనం ఇవ్వడం గొప్ప ప్రక్రియ. ఆ సమయంలో చాలా మందికి ఆనందం కూడా కలుగుతుంది, ఎందుకంటే పూజ అయిపోయిందని. అని కాదండి, ఆ నీరాజనం అనేది చాలా మంచి ప్రక్రియ. అందుకే మనకు ఉత్తరాదిలో మొదలైన చోట హారతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆరార్తికం అనే మాట నుంచి హారతి అనే శబ్దం మనకి వచ్చింది. ఆరతి హారతి కొందరు పెడతారు, కానీ ఆరార్తికం అంటే రకరకాల ఒత్తులతో నీరాజనాలు ఇవ్వడం. ఇది పెద్ద ప్రక్రియ. మామూలుగా కర్పూర నీరాజనం పక్కన పెట్టేస్తాను నిత్యం చేసేటప్పుడు, కానీ పంచవర్తుల హారతి, అదేవిధంగా 1, 2, 3 సంఖ్య పెంచుకుంటూ రకరకాల వృత్తులతో ఇవ్వడం కనబడుతుంది. నక్షత్ర హారతి అంటూ కుంభహారతి అని ప్రత్యేకంగా చెప్తారు. ఇవన్నీ రకరకాల హారతులు. ఈ హారతులకు చాలా విశేషమైనటువంటి అంశం ఉన్నది. అలాంటి హారతులు ఇక్కడ ఇస్తున్నారు గురువుగారు. కన్యాభికమనీయ కాంతిభిరలంకారామలారార్తిక పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూర దీపాళిభి తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. విశేషించి నీరాజనోపచారం ఎప్పుడు చేయాలి? తాంబూల సమర్పణం తర్వాత. తాంబూలం ఇచ్చిన తర్వాత తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కదా నీరాజన ఇస్తాం. నిన్న మనం తాంబూలం పూర్తి చేసుకున్నాం. తాంబూల ప్రక్రియ ఉన్నది. అసలు అమ్మవారి తాంబూలాన్ని ఒక్కసారి ధ్యానించడం చాలా విశేషం. దీనిలో కూడా ఒక తాత్విక అర్థాన్ని పెద్దలు చెప్పారు. తాంబూలం ఇచ్చేటప్పుడు రకరకాల పదార్థాలు ఉంటాయి, కానీ అమ్మది స్వీకరించిన తర్వాత వాటి వేటికి లేని రంగు వస్తుంది. మీరు గమనించారు, దాని ఒక్క రంగు కూడా మిగలదు. సున్నం తెలుపు కానీ, ఆకుపచ్చతనం కానీ, ఆ లోపల వేసిన పోక యొక్క వర్ణం కానీ, మిగిలిన ద్రవ్యములు కానీ వేటి వర్ణము దానికి ఉండదు. ఒకే వర్ణం అయిపోతుంది. ఇక్కడ అరుణ వర్ణం. అరుణం ఎవరు? ఆవిడే. కానీ అనేకమంతా ఏకం అవడం అనేది అక్కడ కనబడుతుందండి. ఆవిడ వర్ణమే అవుతుంది ఇక్కడ. అందుకే త్రిపుటి ఏకత్వమే తాంబూలం మనకు నిర్వచనం చెప్పారు. ఇక్కడ ఉపచారాన్ని కూడా ఉపనిషత్తులుగా చూడడం అనేటువంటి భూమికలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ మరొక అందమైన అంశం ఏంటంటే అమ్మవారి తాంబూల ధ్యానం విశేషమని. అందుకే నిన్న అయినట్టు అవుతూ మళ్ళీ వాళ్ళు మొదలెట్టుకున్నామంటే ఆ తాంబూల ధ్యానం చాలా విశేషం. ఈ తాంబూల ప్రసాదం కోసం సుబ్రహ్మణ్య స్వామి మొదలైన వారు ఎదురు చూస్తూ ఉంటారని భగవత్పాదుల వారు రచించారు. ఇక్కడ ఆ తారకాసుర సంహారం మొదలైనవన్నీ చేసుకొచ్చిన తర్వాత ఆ పెట్టుకున్న కిరీటాలు తీసి అమ్మ దగ్గర నిలబెడతారట. విజయం సాధించేవరైనా సంతోషం అంటూ ఆవిడ వేసుకున్న తాంబూలపు ముక్కిస్తుందట తల్లి. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఇక్కడ అమ్మవారు అది ఇవ్వడం పిల్లలకి తల్లి ఇచ్చినట్లే. అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి ముఖం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మంత్ర శరీరం అమ్మవారిది. అది మాంస అస్థిమయమైనటువంటి పంచభూత వికార దేహం కాదు. ఎప్పుడు దేవతను తలంచుకున్నా ఆ దేహాల గురించి ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలియక చాలామంది అన్యులు మన మతాన్ని నిందించేటప్పుడు వాళ్ళ దేవుళ్ళని పోలుస్తూ మన దేవుడితో చెప్తారు. ఒక వ్యక్తి పుట్టి ఏదో చెప్పారు, వాళ్ళ మీద గౌరవభావంతో చేసుకోవడం వేరు. కానీ ఉపాస్యమైన దేవతల శరీరాలు మంత్రమయమే తేజోమయమై ఉంటాయనే జ్ఞానం మనకైనా ఉంటే వాళ్ళ మాటలకి చలించిపోకుండా ఉంటాయి. ఇక్కడ కానీ దేవతా శరీరం మాంసమయమైన పాంచభౌతిక వికారాలతో ఉన్నది కాదు. అది మంత్రమయమై విశ్వమయమై సర్వదేవతామయమై ఉన్నటువంటి సంపూర్ణ విశ్వచాలన శక్తే దేవతాకృతి. అందుకు ఆ వదనం ఏమిటో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. వదనము వాగ్భవకూటం, కంఠం నుంచి కటి వరకు మధ్యకూటం, కటి నుంచి పాదాల వరకు శక్తికూటం.
అందుకే శక్తికూటంలో మనం ఇప్పుడు ఉన్నప్పటికీ ఆ శక్తికూటంలో పాదం, శక్తికూటం ఏమిస్తుంది? మోక్షం. కనుక అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మోక్షం వస్తుందని చెప్పడమే దానిలో ఉన్న భావం. ఇందులో వాగ్భవ కూటం వదనం కదా, కనుక అమ్మ నోటి నుంచి వచ్చిన తాంబూలం అంటే వాగ్భవ కూటం అంటే సమస్త వాక్కులకి మూలమైనటువంటి విద్యల యొక్క స్వరూపం అమ్మ ముఖం. అందులోంచి వచ్చిన తాంబూలం అంటే సర్వ విద్యాస్వరూపమైన ఒకానొక శక్తి. అంత శక్తి కలిగినటువంటి తాంబూలాన్ని ధ్యానించినట్లయితే అది అపూర్వమైన వాక్శక్తిని, జ్ఞానశక్తిని మనకు ప్రసాదిస్తుంది. అందుకే ఒక మూగవాడు గురువు ద్వారా అమ్మ మంత్రాన్ని పుచ్చుకుని అమ్మ రూపాన్ని ధ్యానిస్తూ జపం చేసుకుంటూ ఉంటే అతని భక్తికి సంతోషించి ఆ విగ్రహం నుంచి కదిలొచ్చింది కామాక్షమ్మ. వచ్చి తన చర్వణం చేస్తున్న తాంబూలం ముక్కిచ్చిందిట. ఆ తాంబూలం భక్తిగా స్వీకరించడం చేత అతను అద్భుతమైన కవి అయి 500 శ్లోకాలు అమ్మ మీద చెప్పగలిగాడు. మూక కవి, మూక పంచశతి. అమ్మ తాంబూలం అనగానే ఇది గుర్తు రావాలండి. అలా గుర్తు తెచ్చుకున్న భక్తుడికి అమ్మ తప్పకుండా జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఇది తాంబూల ధ్యానం మనం చేసుకున్నాం. అంతేకాదు అమ్మ తాంబూలం ఎంత గొప్పగా ఉందంటే కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. ఆ తాంబూలపు వాసన ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో అంతా పరిమళిస్తోంది. మొత్తం ఆ దిగంతాల్లో వ్యాపించిపోయింది వాసన. దీన్ని బట్టి అర్థం ఏంటంటే అమ్మ వల్ల మనకు వచ్చిన విద్య అది అంతటా వ్యాపిస్తుంది. అంటే ఆ విద్య ప్రచారం అవుతుంది, కీర్తి రూపంగా వ్యాపిస్తుంది. అంటే విద్య అంతటా వ్యాపించాలి కదా, గురువు నుంచి శిష్యులకి, అలాగే తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి వ్యాపించాలి కదా. అలా వ్యాపించే లక్షణమే ఆమోదము, ఆ పరిమళం, అది చూపించిన అర్థం. అందుకే తత్వం తెలిసి రూపాన్ని మనం ధ్యానించినట్లయితే అందులోని దివ్యత్వం తెలుస్తుంది. తెలియకపోతే మనలాంటి ఒకానొక రూపాన్ని మనం తలంచుకుంటున్నామనే భ్రాంతి మిగులుతుంది. ఇక్కడ మనకు ధ్యానానికి అనువుగా అమ్మ రూపం ధరించేందే తప్ప మన వంటి రూపం కాదు ఇది. ఇక్కడ అది సచ్చిదానందమయమై తేజోమయమై లీలగా అమ్మ ధరించినటువంటి విశ్వ చైతన్య, మంత్ర చైతన్య, దేవతా చైతన్యాల్ని వ్యక్తపరిచే స్వరూపమే అమ్మవారిది. అందుకు అమ్మవారి యొక్క తాంబూలం ధ్యానించిన తర్వాత నీరాజన ఎలా ఇస్తున్నారంటే అనేక మంది దేవకన్యలు అక్కడి నుండి నీరాజనాలు ఇస్తున్నారు. కన్యాభి, దేవకన్యలు అక్కడుంటూ కమనీయ కాంతిభిరలంకారై, వాళ్ళు కూడా చక్కగా అలంకారములు చేసుకున్నారు. అప్పుడు అమలమైన ఆరార్తికం పట్టుకున్నారు, నిర్మలమైన ఆరార్తికములు పట్టుకున్నారు. ఎలాగంటే పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభి, అనేక రకాల పాత్రలతో ఆరార్తికములు ఇవ్వడమే కాకుండా ముత్యాలు పొదిగినటువంటి పళ్ళెరాల్లో కర్పూరములు పెట్టి హారతలిస్తున్నారు. ముత్యాల హారతి అని మనం వింటూ ఉంటాం. ఆ ముత్యములు పొదిగినటువంటి మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభి. ఆ తర్వాత గీతం సమర్పయామి, నాట్యం సమర్పయామి. అమ్మవారు మహారాణి, ఆవిడ సర్వోపచారములు ఇస్తున్నారు. అది కళానిధి కావ్యకళ రసజ్ఞా రససేవది అన్నట్టు రసజ్ఞురాలైన తల్లికి గీత నాట్య స్తోత్రాదులన్నీ, ఎందుకంటే పూజ వీటితో పూర్ణం కావాలి అని చెప్తారు. ఎలాంటి గీతములంటే మృదంగ గీత సహితం, ఆ మృదంగనాదంతో కూడిన గీతంట. ఆ చెప్పేటప్పుడు గురువుగారు ఎంత గొప్ప రచన. శంకర భగవత్పాదుల వారి కవిత్వం అని ఎవరైనా రీసెర్చ్ చేస్తే అద్భుతమైన అంశాలు బయటకు వస్తాయి. కవిత్వము, తత్వము, అందులో ఉన్న రకరకాల సౌందర్యాలు, వీటి మీద పరిశోధనలు చాలా చాలా జరగాలి. సిద్ధాంత భేదాలతో కొట్టుకులాడేటువంటి వారు అసలు రహస్యాలు తెలుసుకోలేకపోతున్నారు. అందుకు శంకరవాంగ్మయం గారిని పరిశీలిస్తే కాళిదాసాది కవులకు కూడా ఏమి తీసుకోరు ఆయన. కానీ కవిత్వాన్ని మించిపోయిన తత్వం ఇచ్చాడు కనుక తత్వవేత్తగానే మనందరం తెలుసుకుంటున్నాం. కానీ ఏమి కవిత్వము. అయితే తాళం తకారంతో వేస్తారు, తత్తద్ధిమితక ఇలాంటి శబ్దాలు. దాన్ని ఎంత చక్కగా ఇందులో పొదిగించారంటే తత్తత్తాళ మృదంగ గీత సహితం. చదివేటప్పుడే తత్తత్తాళ అన్నప్పుడు ఆ తకధిమి ఇచ్చే జతులు చూపించాడు. కానీ ఇది జతి అన్నప్పుడు దానికి అర్థం ఉండదు. తద్ధిమితక అంటే వాడికి అర్థాల్లో, కానీ ఇక్కడ అర్థం ఉంది. తత్తత్తాళ అంటే ఆయా తాళములతో అని అర్థం. ఇక్కడ తత్తత్తాళ ఆయా తాళములతో కూడినటువంటి మృదంగ గీత సహితం. ఆ గీతములతో పాటు నృత్యత్పదాంభోరుహం, తమ పాదపద్మాలతో చక్కగా అందంగా నృత్యం చేస్తున్నారు. ఎవరు? కన్యాభిహి. అంటే కొందరు కన్యలు నీరాజనం ఇస్తూ ఉంటే, కొందరు గానములు చేస్తూ ఉంటే, కొందరు నృత్యములు చేస్తూ ఉంటే, మరికొంతమంది మంత్రములు చదువుతూ మంత్రపుష్పములు ఇస్తూ ఉంటే, మంత్రారాధన పూర్వకం సునిహితం, చక్కగా సమర్పించబడిన నీరాజనం గృహ్యతాం. ఆ నీరాజనాన్ని తీసుకో తల్లి. నీరాజనం ఇచ్చేటప్పుడు గానము, నాట్యము, అదేవిధంగా మంత్రము,
ఇవన్నీ కలిసి నీరాజనాలు ఇవ్వడం అనేది కనబడుతుంది ఇక్కడ. ఈ దివ్యమైనటువంటి ఆ నీరాజన స్వరూపాన్ని మరొక మానస పూజా స్తోత్రంలో కూడా భగవత్పాదుల వారు చాలా చక్కగా చూపిస్తూ అనేక మంది అనేక రకాలుగా ఎలాగా అమ్మవారికి నీరాజనాలిస్తున్నారంటే, కాచిద్గాయతి కిన్నరీ కలరవం వాజ్యందధానోర్వశీ రంభా నృత్యతి కేళి మంజుల పదం మాత పురస్తాత్తవ కృత్యం ప్రోజ్జుసరస్త్రియో మధుమద వ్యాఘూర్ణమానేక్షణం నిత్యానంద సుధాంబుధిం తవ ముఖం పశ్యంతి హృష్యంతి చ. వాళ్ళందరూ సంగీతాలు పాడుతూ, అందులో కొంతమంది కిన్నరాంగంలో అవ్యక్తమైన మధురమైన శబ్దం వచ్చేటట్టు గానం చేస్తున్నారు. ఊర్వశి వాద్యం దాల్చి వాయిస్తుంది అక్కడ. అంతేకాదు అనేక మంది దేవాంగనలు అప్సరకాంతలు అమ్మ ముందు పాడుతూ నాట్యం చేస్తున్నప్పుడు వాళ్ళ దృష్టంతా అమ్మ ముఖం మీద ఉందిటండి ఇక్కడ. ఎందుకంటే అమ్మ అవి వింటూ ఆనంద పారవస్యంతో కనులు అరమోడ్చి చిరునవ్వు నవ్వుతుంది. అది చూడాలని వాళ్ళందరూ తాపత్రయం ఇక్కడ. ఎందుకంటే మేము ఇంత చేసిన దానికి అమ్మ సంతోషించాలి, అది వాళ్ళు చూస్తున్నారు. ఆవిడ పరవశంతో వ్యాఘూర్ణమానేక్షణ పరవశంతో కళ్ళుని ఇలా తిప్పుతుందట. ఆ తిప్పుతూ ఉంటే ఆ ముఖాన్ని చూసి నిత్యానంద సుధాంబుధిం తవ ముఖం పశ్యంతి హృష్యంతి చ. వాళ్ళు నృత్యంతి పశ్యంతి హృష్యంతి, నాట్యం చేస్తూ నీ ముఖాన్ని చూస్తున్నారు, నీ ముఖం చూడడం వల్ల వాళ్ళు మురిసిపోతున్నారు తల్లి అని చెప్తూ, అప్పుడు అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ వదన సౌందర్యం దర్శించేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, తాంబూలాద్భోసి తాంబూలోద్భాసి వక్త్రైః త్వదమలవదనాలోకనోల్లాసి నేత్రైః చక్రస్థైః శక్తిశంఘైః పరిహృత విషయా సంగమాకర్ణ్యమానం గీతాజ్ఞాభిప్రకామం మధురస మధురం వాదితం కిన్నరీభిః వీణాఝంకారనాదం కలయ పరశివానంద సంధాన హేతోః. ఆ దివ్యమైనటువంటి నాదములు అక్కడ వస్తూ ఉంటే అమ్మవారి చుట్టూ ఆవరణ దేవతలు కూర్చున్నారు కదా, నవావరణలో ఉన్నటువంటి దేవతలందరూ కూర్చున్నారు. చక్రస్థై శక్తి సంఘై, ఆ శక్తి సమూహం అంతా కూడా వీళ్ళు చేస్తున్న నృత్యాలకు వాళ్ళు ఆనందిస్తూనే ఎంత బాగా ఉన్నది, అమ్మ ఎలా ఆనందిస్తుందో అని చూస్తున్నట్టు వాళ్ళు కూడా. ఆవిడ ఆనందం చూసి వీళ్ళకి మళ్ళీ పరమ ఆనందంగా ఉంది. మొత్తానికి ఆ నాదములు అమ్మవారి ఆనందము ఇది చూస్తూ ఉంటే పరశివానంద సంధాన హేతో, అది పరశివానందాన్ని కలిగిస్తున్నది, అంటే పరబ్రహ్మానందాన్ని ప్రాప్తింపజేస్తున్నది అంటూ అమ్మవారికి ఇచ్చినటువంటి ఆ నీరాజన విధానాలు ఇంత చక్కగా దర్శించారు. ఇప్పుడు కకారంతో అని చెప్పుకున్నాం. భగవత్పాదుల వారి రచన. శంకరానందుల వారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. కాదిక్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం నానారత్న విచిత్ర చిత్ర చరితా చాతుర్య చింతామణిం చిత్రానంద విధాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. కాది క్షాంత సువర్ణ బిందు సుతను, అమ్మవారి స్వరూపాన్ని అక్షర రూపాలుగా తెలుసుకుని గాని ఆరాధన చేస్తే అది గొప్ప ఉపాసన అని పెద్దలు చెప్తారు. అందుకే అక్షరములతో కూడి అమ్మవారిని కొలుచుకోవడం, అక్షరాలన్నీ అమ్మవారి రూపంలో తెలుసుకోవడం మీకు తెలియాలి. అందుకే మాతృకావర్ణములకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. మాతృకావర్ణములు అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, 50 అక్షరాలు, మంత్రములన్నీ అందులోంచి వచ్చాయి. అసలు అమ్మవారి మంత్రం ఏమిటయ్యా అంటే 50 అక్షరాలు అమ్మవారి మంత్రములే అన్నారు ఇక్కడ. అది గొప్ప విశేషమండి. అందుకే మరి మాకు మంత్రాలు ఏమి లేవండి అంటే ఆకారం నుంచి క్షకారం వరకు రోజు చదువుకుంటే అదే మంత్రం. మీ పిల్లల చేత మంత్రాలు చేయించండి. అక్షరాభ్యాసమే మంత్రోపాసన, మరొకటి కాదు. అక్షరాభ్యాసం ఎప్పుడూ చేసుకోవాలి. అంతే కదా, అక్షరాలని మాత్రం రోజు ఒకసారి అనుకుంటే అది దివ్యమైనటువంటి శక్తినిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అక్షరాభ్యాసం రూపంలో అక్షరక్రమం పెట్టడానికి అర్థం ఏంటంటే ఊరికిన అల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి కాదు, అవి భుక్తి కోసం బ్రతికే జీవులు చేస్తారు. కానీ ముక్తి కోసం బ్రతకవలసిన భారతీయులు భుక్తి ముక్తి రెండిటి కోసం పనికొచ్చేటట్టు అక్షరాలను తీర్చిదిద్దారండి ఇక్కడ. ఆ అక్షర క్రమంగానే ఒక్కసారి అనుకుంటే మన శరీరంలో ఏ యోగ కేంద్రాలు స్పందిస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుందని పెద్ద శాస్త్రం. అందుకే అక్షర క్రమం శివుని డమరకం నుంచి వచ్చినటువంటి పద్ధతిగా చెప్తూ దానిపై నందికేశ్వరుడు కారికలు రచిస్తే, ఉపమన్యువు దానికి భాష్యం రచిస్తే
కేవలం అకారం నుంచి క్షకారం వరకున్న అక్షరాలపై ఒక శాస్త్రం తయారైంది. అంత విశేషమైన అంశం ఉంది. ఇప్పుడు అవి చెప్పడానికి సమయము కాదు, సమయము లేదు. అందుకే అక్షరములకు అంత శక్తి ఉందని మాత్రం తెలుసుకుంటున్నాం. అక్షర రూపిణిగా అమ్మవారిని చూడాలని ఈ శ్లోకంలో చెప్తున్నారు శంకరానందుల వారు. అక్షరములు అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరములు ఒకటి, మంత్రాక్షరాలు ఒకటి. మరి ఏ మంత్రం మనకు ఉపదేశింపబడిందో ఆ మంత్రంలో ప్రత్యక్షరానికి ఒక శక్తి ఉంటుంది. అంతేగాని మంత్రానికి అర్థం చెప్పండి ఎన్ని అర్థాలు చెప్తాం? ఒక అర్థం చెప్పి వదిలేస్తే సరిపోదు. మంత్రంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. అవి సాధన చెయ్యగా అనుభవానికి వస్తాయి. అంతే. ఇక్కడ అనుభవానికి వచ్చాక మనం కూడా ఇంకోటి చెప్పలేం. అనిర్వచనీయమైన అనుభూతి. కనుక మంత్రానికి కొంతమేరకు అర్థం ఎందుకు చెప్పుకోగలమంటే మంత్రం మీద శ్రద్ధ కలగడం కోసమే, ఒక భావం కలగడం కోసమే. కానీ మంత్రం వల్ల వచ్చే అనుభూతి ఉందే, అది మాటలకు అందదు. మంత్రం చెయ్యగా మంత్రదేవతే ప్రత్యక్షరంలో ఉన్న తన తేజస్సును మన అనుభవానికి తెస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఆ దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క మంత్రస్వరూపాన్ని ఇందులో ఆవిష్కరిస్తూ కాది క్షాంత సువర్ణ బిందు సుతను. కాది, కా ఆది కాది అంటే కాతో మొదలయ్యేటటువంటి మంత్రము. ఇక్కడ రెండు భాగాలు చేసుకోవాలండి. కాతో మొదలై క్షాతో అంతమైందని అర్థం చెప్పుకోకూడదు. కాది ఒకటి, క్షాంత ఒకటి. అంటే కాతో మొదలయ్యేది ఒకటి, క్షాతో మొదలయ్యేది ఒకటి. ఇలా ఉన్నటువంటి సువర్ణములు ఏవైతే ఉన్నాయో వాటికి బిందువులు చేర్చగా అది నీ స్వరూపమైందమ్మా అన్నాడు. కాది క్షాంత సువర్ణ బిందు సుతను. కాది అన్నప్పుడు కాతో మొదలైనవి అంటే మొత్తం పంచదశి కకారంతో మొదలవుతుంది. అందుకే కాది విద్య అంటేనే 15 అక్షరాలు పంచదశి విద్య అని అర్థం. ఎందుకంటే పంచదశికి మొత్తం స్త్రీ విద్యలో 3 సంప్రదాయాలు ఉన్నాయి. కాది, హాది, సాది అని. హకారంతో మొదలయ్యేది హాది విద్య, సకారంతో మొదలయ్యేది సాది విద్య. అవన్నీ ఆ భేదములు వేరు. కానీ లోకంలో ప్రసిద్ధి కాది విద్య, అది గొప్పది. అందుకే భగవత్పాదుల వారు కూడా కాది విద్యను అనుసరించే ఈ స్తోత్రం రచించారు. త్రిశతి భాష్యం, త్రిశతి కూడా కాది విద్యను అనుసరించే ఉంటుంది. కకారంతో మొదలవుతున్నాయి. అది కాది విద్య ప్రధానం. అది కా ఆది, కాతో మొదలయ్యే 15 అక్షరాలు నీ స్వరూపం. రెండవది క్షాంత సువర్ణ బిందు, క్షాతో పూర్తయ్యే మంత్రములు అన్నారు. క్షాతో పూర్తయ్యేది అనగానే అకారం నుంచి క్షకారం వరకు అర్థం. ఇక్కడ కానీ అకారం నుంచి క్షకారం వరకు ఉండేటువంటి మాలిని మంత్రం, దాన్ని మాలిని మంత్రం అంటారు. మాలంటే వరుస, అక్షరముల వరుస కనుక దాన్ని మాలిని. శ్రీమన్మాలిని మంత్రరాజ అన్నప్పుడు మాలిని మంత్రం అనగా అది. దాన్ని అక్షరమాలతో ఉన్నటువంటిది. అది మాతృకా వర్ణ రూపిణి అని లలితా సహస్రనామం చదువుకుంటున్నాం కదా. ఆ మాతృకా వర్ణములు క్షాంత సువర్ణ బిందు, అక్కడ వరకు మాతృకా వర్ణములు చెప్పారు. కనుక అమ్మ నీ రూపములు 2 రకాలు. ఒకటి కా నుంచి మొదలయ్యేటటువంటి పంచదశి అక్షరములు నీ రూపము. రెండవది ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి 50 అక్షరాలతో వాటికి బిందువు చేరాలి. అంటే ఆ అం ఆం ఇం ఇం అని బిందువు చేరగా ఏర్పడినటువంటి ఆ సువర్ణ బిందువులతో ఏర్పడి నీ సుతనువుని ధ్యానిస్తున్నాం. అందుకే మాతృకా వర్ణములతో చెయ్యమని గురువు ఆదేశించగానే శిష్యుడు పరవశించబడదు. అదొక ఉపదేశం. అప్పుడు అంటాడు మూక కవి, ఆ అధిక్షన్ మమ గురురాట్ ఆ అధిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం స్వాదిష్టచాపదండాం నిదిష్టామేవ కాంచి నిలయామి. మా గురువుగారు అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి మంత్రములు ఉపదేశం చేశారు. నేను అంత అదృష్టవంతుణ్ణి. ఆ అక్షరాల్లో ఉండే చైతన్యమంతా ఒక రూపం ధరిస్తే ఎలా ఉందంటే స్వాదిష్ట చాపదండం అంటే చెరకు వెళ్ళి చేతిలో పట్టుకుని మా ఎదురుగా కాంచీపురంలో కనబడుతుంది ఆవిడే అన్నారు మూక కవి. అంటే అక్షరస్వరూపుడైన తల్లి అమ్మ కామాక్షి. అందుకే స్త్రీ విద్యలో ప్రత్యక్షరము అమ్మవారి రూపంగా చూడడం కనబడుతుంది. ప్రధానంగా పంచదశి చేసిన 50 వర్ణరూపిణి 50 పీఠరూపిణి అనేటువంటి తల్లి మాతృకా వర్ణరూపిణి కూడా. అందుకే 50 అక్షరాలు, ప్రతి అక్షరం ఒక శక్తిపీఠం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇలా భావిస్తే అక్షరాలపై ఎంత గౌరవం ఏర్పడుతుందో. అలా అన్నప్పుడు అక్షరం మంత్రం అవుతుంది. అక్షరాలను ఇష్టానుసారం వాడు, చాలా జాగ్రత్తగా వాడుకుంటాం ఇక్కడ. అంత గొప్పది. అందుకే శబ్దబ్రహ్మ అక్షరములుగా వ్యక్తం అవడం ఉన్నదే అది చాలా విశేషమైన అంశం. అందుకే మహన్యాసం చేసేటప్పుడు రుద్రంలో కూడా అభిషేకంలో ఆ అక్షరములతో న్యాసం చేసుకోవడం కనబడుతుంది. అలాగే వైష్ణవ సంప్రదాయంలో ప్రతి సంప్రదాయంలో కూడా అక్షరములను భగవత్ స్వరూపంగా చూడడం కనబడుతుంది. అందుకే అక్షర రూపిణిగా అమ్మవారిని చూపిస్తూ ఆ సువర్ణములు, ఆ మంచి అక్షరములు బిందువులతో కలియగా నీ రూపమమ్మ అన్నారు. కాది క్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం. ప్రతి శరీర భాగము కూడా
అన్ని శోభలతోనూ సంపూర్ణ సులక్షణాలతో ఉన్నది నీ స్వరూపం. అంతేకాదు నీ స్వరూపం అలా ఉంటే నీ చరిత్ర చాలా గొప్పదమ్మా అన్నారు. అమ్మవారికి రెండు ఉంటాయి, రూపము, చరిత్ర, నామము. నాలుగోది చెప్పాలంటే తత్వం. ఏ దేవతకైనా ఉపాసనలో 4 ఉంటాయండి: నామం, రూపం, చరిత్ర, తత్వం. నామం మనం జపం చేసుకోవడానికి పనికొస్తుంది, రూపం మనం ధ్యానించడానికి పనికొస్తుంది, చరిత్ర శ్రవణం చేయడానికి, స్మరణం చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ చరిత్ర అంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తే అదే చరిత్ర. అదే అమ్మవారి చరిత్ర ఏమిటి అంటే భండాసుర సంహారం. అమ్మవారి చరిత్ర ఏంటంటే శుంభ చండముండ మధుకైటభుని సంహరించడం. అమ్మవారి చరిత్ర ఏంటంటే భక్తులను అనుగ్రహించే లీలలు. వీటిని లీల అంటారు. చరిత్రకే లీల అని పేరు. అదే చరిత్ర స్థానంలో లీల రాసుకోవచ్చు. ఎందుకంటే మానవులకు కూడా చరిత్ర ఉంటుంది. చరించితే చరిత్ర. చరించుట అంటే నడచుట, అంటే ఏదో ఒకటి చెయ్యడం, అదంతా చరిత్రే. కానీ మానవులకు చరిత్ర అనొచ్చు, కానీ భగవంతుడికి లీల అనాలి. ఎందుకంటే ఆ చరిత్ర చెయ్యక తప్పని కర్మం అనుకుంటుంది. కానీ భగవంతుడికి అవసరం లేకుండా అనుగ్రహించడం కోసం చేస్తాడు గనక అనుగ్రహార్థం చేసే భగవత్ కార్యమును లీల అంటారు. అందుకే లీల అని వచ్చింది. నామం, రూపం, లీల. ఈ 3 భక్తులను ఆకర్షిస్తుంటాయి. నామం అంటే పులకిస్తారు, రూపం తలుచుకుంటే మనస్సార్ద్రమవుతుంది, ఆ లీలలు తలుచుకుంటే మురిసిపోతారు. క్రమంగా లీలల్లో, నామంలో, రూపంలో తత్వం ఏమిటో తెలియాలని రుచి అప్పుడు కలుగుతుంది. ఆ తత్వం రుచి తెలిస్తే ఇంక ముక్తే. అందుకు ఎప్పుడైనా ఉపాసనలో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి: నామ, రూప, లీలా, తత్వములు. వాటన్నిటిని ఇందులో చూపిస్తున్నారు. శంకరానందుల వారు ఎంత తత్వాన్ని మనకు అందించారు. అసలు కర్మాకర్మ వివర్జితాం, సంగాసంగ వివర్జితాం, సారాసార విచార చారు చిత్రం అన్న మాటల్లోనే ఎంత తత్వ పుష్టి ఉందో మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ముందు అమ్మవారి అక్షర రూపాలను చూపించి తర్వాత అమ్మవారి చరిత్రను చూపిస్తున్నారు. నానా వర్ణ విచిత్ర చిత్ర చరిత చాతుర్య చింతామణి. ఇందులో చరితాం అని కూడా అనుకోవచ్చు, లేదా చరిత కలిపేస్తే సంధి అవుతుంది, సమాసంగా అర్థం చెప్పుకోవచ్చు. ఎలాగైనప్పటికీ అనేక రకాలుగా వర్ణించదగినటువంటి విచిత్రమైన చిత్రమైన చరిత్ర కలిగినది. విచిత్రం అంటే వివిధములైనటువంటి శోభలతో కూడిన. చినుమతి అనేక వర్ణాహ ఇది చిత్రమని. కానీ అనేక వర్ణములు వెజ్జల్లుతుందట తల్లి. అలాంటి అనేక వర్ణములతో, ఉదాహరణకి లలిత అంటే అరుణ, శ్యామలాంబిక అన్నప్పుడు శ్యామల వర్ణంతో ప్రకాశిస్తోంది. వారాహి అంటే ఇంద్రనీలమణి కాంతులతో ఉన్నది. సరస్వతి అంటే తెల్లగా కనిపిస్తుంది. లక్ష్మి అంటే బంగారం. ఇలా నానా వర్ణములతో ఆ తల్లి వివిధములైనటువంటి శోభల్ని వెదజల్లుతూ ఉన్న చిత్రమైన చరిత్రలు. అమ్మవారి చరిత్రలన్నీ చిత్రములే. చిత్రం అంటే ఆశ్చర్యం అని అర్థం. చిత్రమైన చరిత్రల్ని చూపిస్తున్నటువంటి తల్లి. ఆ చిత్రమైన చరిత్రలు చూపించడంలో చాతుర్యం ఉంది అమ్మవారికి, అంటే నైపుణ్యం. ఏది ఎందుకు ఎలా చేస్తున్నదో ఆ తల్లికి తెలుసు. నిపుణంగా చేస్తుంది. లేకపోతే భండాసురుడు అన్ని బండ సైన్యాలను తీసుకు మీదకు వచ్చినప్పుడు ఎంత నిపుణంగా ఏ శక్తిని పంపించి ఏ దుష్టుణ్ణి ఎలా సంహరించాలో చేసిందంటే చాతుర్యం కాకేమిటి. ప్రతి చరిత్రలో ఈ చాతుర్యం కనబడుతుంది. మధుకైటభ సంహారం చేయడంలో కానీ, శుంభ చండముండ మహిషాసురాది ధనుజుల్ని సంహరించడంలో కానీ ఈ చరిత్ర చూపించింది. అలాగే పర్వతరాజు పుత్రిగా పుట్టి తపస్సును ఆచరించి శివుని చేపట్టడంలో కూడా చిత్రము ఉంది, చాతుర్యము ఉంది. చిత్రం అంటే ఆశ్చర్యం, చాతుర్యం అంటే నైపుణ్యం. కనుక అమ్మ కథలన్నింటిలో చిత్రం, చాతుర్యం అని 2 లక్షణాలు కనబడుతుంటాయండి ఇక్కడ. అంటే ఆశ్చర్యమైనటువంటి విధానం ఒకటి ఉంటుంది, నైపుణ్యం అని ఉంటుంది. వీటితో అమ్మ ఏం చేస్తుందంటే చింతామణి అన్నారు. ఆ చరిత్రలతో ఆ తల్లి ఒక చింతామణిగా ప్రకాశిస్తుంది. చింతామణి అంటే చింతన చేసిన వారికి కావలసినది ఇస్తుంది. అసలు ఆవిడ ద్వీపమే మణిద్వీపం, ఆవిడుండే గృహం చింతామణి గృహం, ఆవిడ భక్త చింతామణి. చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చే చింతామణి అంటే. కనుక అమ్మవారి చింతామణి, చింతామణి విద్య అమ్మవారిది. ఆ కారణం చేతనే ఆ చింతామణి చిత్ర చాతుర్య చరిత్రలతో ప్రకాశిస్తున్నటువంటి భక్త చింతామణి అయిన అమ్మవారికి నమస్కారము. ఇందులో లీల చూపించడమే కాకుండా వాటిని స్మరించే వారిని చింతన చేసే కోరికలన్నీ తీర్చే తల్లి అని చింతామణిగా అమ్మవారిని చూపించడం జరుగుతుంది ఇక్కడ. చిత్రానంద విధాయిని. అమ్మవారి ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే చిత్రానందం అంట. ఓహో, ఆనందాల్లో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయా? చిత్రానందం ఏంటంటే ఆశ్చర్యకరమైన ఆనందం. అంటే నువ్వు కూడా ఊహించవు, ఆశ్చర్యకరమైన ఆనందం ఇస్తుంది. ఆశ్చర్యం అంటే అనుకోనిది జరగడమే ఆశ్చర్యం, అంతే కదా. అంటే నువ్వెంత ఊహిస్తావో దాన్ని మించిపోయి ఉండేది చిత్రం. మన ఊహకు అందని జరిగినప్పుడు కదా ఆహా ఎంత ఆశ్చర్యం అండి అంట. ఆశ్చర్యం అంటే ఏమిటి, దీనికి అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే రచించిన వాడు శంకరానంద శంకరాచార్య అయితే ఇలాగే ఆలోచించాలి.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఉపనిషత్తు చెప్తుంది ఈ మాటని. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆశ్చర్యం భగవంతుడేనండి, అద్భుతమే భగవంతుడు, మరొకటి కాదు. అందుకే ఆశ్చర్యమైన ఆనందం అంటే బ్రహ్మానందం. అది ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంత ఊహిస్తారో దాని మించి ఉంటుంది. అది గొప్పతనం. బ్రహ్మానందం అంటే ఎలా ఉంటుందని మీరు ఒక చోట ఊహించండి, ఎంత ఊహించినా దాని మించి ఉంటుంది. అది ఆశ్చర్యకరం. భగవంతుడిచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత గొప్ప ఆనందాన్ని నువ్వు ఇస్తావు దానిపైన ఉంటుంది. అది నువ్వు అంచనా వెయ్యిలో. అందుకే ఫలమపిచ్చ వాంఛా సమధికం మన గొప్ప మాటని సౌందర్యలహరిలో భగవత్పాదుడు వారు ప్రయోగించారు. ఇక్కడ అక్రూరుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కంసుడు పంపుతూ ఉంటే వెళుతున్నాను కదా, నన్ను ఆదరిస్తాడు కృష్ణుడు. ఎందుకంటే కంసుడు పంపించింది దురుద్దేశంతో. నా హృదయం మంచిదే, కానీ వెళ్తుంది వాడు పంపితే వెళ్ళాను కదా, నన్ను అసలు కృష్ణుడు చూస్తాడా అని సర్వం తెలిసినవాడు. ఒకవేళ చూసినా మంచివాడే కృష్ణుడు, నన్ను అర్థం చేసుకోగలడు, సర్వజ్ఞుడు కదా. మాత్రం పాదాల మీద పడితే ప్రేమగా తన చెయ్యి వేసి నా తల నిమురుతాడు అనుకుని వెళ్ళేట అక్రూరుడు. ఆయన దయను ఊహించుకున్నాడు. పంపినవాడు దురుద్దేశమే కానీ నాకు సదుద్దేశమే కనుక నన్ను తప్పకుండా చెయ్యి వేసి ఆదరిస్తాడు అనుకుని ఇంత వెళితే ఆయన ఏం చేశాడంటే ఈయన ఇంకా పాదాల మీద పడకుండానే గాఢాలింగనం చేసుకున్నట్టండి. ఇక్కడ ఇంకా పాదం మీద పడితే చెయ్యి వేస్తాడు అనుకుంటే ఏకంగా పట్టుకుని గాఢాలింగనం చేసుకున్నాడు. చూసారు, ఇది ఫలమపిచ స్వాధ్యా సమధికం. తండ్రి తొడ మీద కూర్చోవడానికి చోటు దొరికితే బాగుండు అనుకున్నవాడు తపస్సు చేస్తే తండ్రి తాతల కంటే గొప్ప పదవి కావాలనుకుంటే నీ ముత్తాత కూడా దొరకని ధ్రువపదం ఇస్తున్నానన్నాడు. అది వాంఛా సమధికం. తెలుసుకోండి ఇక్కడ. అందుకు భగవంతుడిచ్చే ఆనందం ఎప్పుడు కూడా చిత్రానందమే, ఆశ్చర్యకరమైన ఆనందమే. ఇందులో మొదటి చిత్రం అంటే బ్రహ్మము. బ్రహ్మమే చిత్రం. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురురీవ. అది చిత్రం. అందుకే చిత్రానంద విధాయిని సుచపలాం. ఇది చాలా చిత్రమైన పదం. మంచి చాపల్యము కలది అన్నారు ఇక్కడ. అసలు చపలం అంటేనే మన చపల చిత్తం అంటూ ఉంటాం. ఒకచోట స్థిరంగా ఉండని దాన్ని మనం చపలం అంటాం. అలాగే అమ్మవారిని చపల అనొచ్చండి. అనకపోతే రోజు లక్ష్మీ అష్టోత్తర నామాల్లో ఏం చేస్తున్నారు, రథాంగ పూజ చేసేటప్పుడు ఒకవేళ చేసే మంచి అలవాటు ఉంటే ఎవరికైనా చంచలాయే నమః చపలాయే నమః అంటున్నారు కదా. అసలు చపలం అంటే స్థిరంగా లేకపోవడం. అది పట్టుకుని అమ్మ చపలంగా ఉండేదాను చపలంగా ఉండేదాను అంటున్నామంటే దానికి ఏదో మంచి అర్థం ఉంటుంది అంతే కదా. లేకపోతే అమ్మనామం ఎలా అవుతుందండి, అమ్మవారి నామం అంతే కదా. అది తెలిస్తే చపలాం. అందుకే చపలం అంటే మామూలు విపరీత అర్థంలో తీయకూడదు కనుక సు అనే పదం పెట్టాడు ఇక్కడ. మంచి చాపల్యం కలిగిట. మంచి చాపల్యం అంటే ఏమిటి, ఎందుకు ఇలా చెప్పారు అంటే పరాశక్తికి చాపల్యం ఏమిటి, ఇది ఆలోచించవలసిన అంశం. చాపల్యం అంటే ఒకచోట స్థిరముగా ఉండనిది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే ఆ పరాశక్తి ఒకచోట స్థిరంగా ఉండదు, అది సర్వము వ్యాపిస్తూ ఉంటుంది. పైగా ఆయా అర్హతలు ఉన్న వారి దగ్గర ఆయా విధాలుగా అనుగ్రహిస్తుంది. వాడు సత్కర్మ చేసినప్పుడు తగిన ఫలంగా వాళ్ళ ప్రకాశిస్తుంది, వాడు దుష్కర్మ చేసినప్పుడు వాడు విడిచిపెడుతున్నది ఇక్కడ. అందుకే మహాలక్ష్మి పుణ్యం ఉన్నంతకాలం వాడి దగ్గర ఉంటుంది, వాడు పుణ్యం పోయిన తర్వాత వదిలిపెడుతుంది. అంటే కర్మఫల ప్రదాయన గనక ఆ తల్లి వాళ్ళ కర్మలను అనుసరించి ఫలములుగా వస్తూ ఉంటుంది. ఫలం వేరు ఆవిడ కాదు, ఆవిడ వేరు కాదు. ఫలం వేరు ఆవిడ వేరు కాదు. ఆనందం మనకు కలిగింది అంటే అమ్మవారు ఆనందం ఇచ్చారంటారా, అమ్మవారు ఆనంద రూపంగా వచ్చారని అర్థం ఇక్కడ. అలా వారి వారి కర్మలకి ఫలాలను ఇస్తూ వివిధములైన కర్మలకు వివిధ సమయాల్లో వివిధ కర్మలు ఇస్తున్నప్పుడు చపలత్వం లేదా? కనుక అమ్మవారు జగద్వ్యాపకంగా ఉంటూ వారి వారి కర్మలకు తగిన ఫలములిస్తూ తన యొక్క శక్తిని వివిధ సమయాల్లో వివిధ విధాలుగా ప్రసరిస్తున్నది కనుక సుచపలాం అనే మాటలు వేశారు ఇక్కడ. సుచపలాం కూటత్రయాకారిణి. ఎందుకంటే చివరికి వచ్చేసాం కదా, అది 3 కూటములు కలిపిన ఆకారం అనేది కూటత్రయ కళేబర. అది కూటత్రయ ఆకారిణి అంటే మంత్ర కూటములే నీ ఆకారముగా కలిగిన దానము నువ్వు. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీ అంటూ కకారంతో ఈ శ్లోకం పూర్తి చేశారు. కా దీక్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం నానావర్ణ విచిత్ర చిత్ర చరిత చాతుర్య చింతామణిం చిత్రానంద విధాయిని సుచపలాం కూటత్రయాకారిణి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. తర్వాత లకారంతో ప్రారంభమవుతున్నటువంటి శ్లోకం. ఇప్పుడు మళ్ళీ గురువుగారి శ్లోకం. భగవత్పాదుల వారు ఈ లకారంతో అమ్మవారి పూజ ఎలా పరిసమాప్తి చేస్తున్నారో చూడాలి. ఎందుకంటే నృత్యం అయిపోయింది, గీతం అయిపోయింది, రాజోపచార భక్త్యుపచార శక్త్యుపచారాలు అయ్యే. ఇప్పుడు అమ్మవారి కొలువండి, ఇన్ని పూజలు పొంది అమ్మవారు ఎలా కూర్చున్నారో మనకు చూపిస్తున్నారు ఇక్కడ.
లక్ష్మీ మౌక్తిక లక్ష కల్పిత సిత ఛత్రం తు ధత్తే రసాదింద్రాణీ చరతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతి వీణామేణ విలోచనా సుమనసా నృత్యంతి తద్రాగవద్భావైరాంగిక సాత్వికై స్ఫుటరసం మాతస్త్వయా కన్యతాం. నీరాజనమిచ్చేటప్పుడు ఉండేటువంటి గానములు సంగీతాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు హాయిగా కూర్చున్నప్పుడు ఆవిడ వినోదార్థం ఎటువంటి వైభవాలు చూపిస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొలుచుకుంటున్నారు. ముందుగా లక్ష్మీ, ఆ లక్ష్మీదేవి గొడుగు పట్టుకుందిట. ఎలా అంటే మౌక్తిక ఛత్రం అంటే ముత్యాల జాలర్లు వేలాడుతున్నటువంటి ఛత్రం. ఒకటా రెండో ముత్యాలు, మౌక్తిక లక్ష కల్పిత చిత ఛత్రంతో తెల్లని గొడుగు, దానికి తెల్లని ముత్యాలు లక్షల సంఖ్యలో వేలాడుతూ ఉన్నాయి. ఎలా పట్టుకున్నదిట? రసాత్ అంటే ఆసక్తితో ప్రేమగా భక్తిగా పట్టుకుంది ఆ తల్లి. ఆ తర్వాత ఇంద్రాణి చరతిశ్చ చామరవరే, ఒకవైపు ఇంద్రాణి అంటే శచీదేవి, మరొక వైపు రతీదేవి. వీరుభయులు రెండు చామరములు శ్రేష్టమైన వింజామరలు పట్టుకుని వీచుతూ ఉన్నారు ఇక్కడ. భారతి, ఇంకా అక్కడ సరస్వతిదేవి ఉంది. ఆవిడ స్వయం వీణాం ధత్తే, వీణ మిట్టుతోందట. అమ్మవారు ముందు సరస్వతి వీణ మీటడం అనే అంశం మనకి నిజసల్లాపమాధుర్య వినిర్భర్సిత కచ్చపి అనేటువంటి వాక్యంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్తే, భగవత్పాల్ వారి సౌందర్యలహరిలో అమ్మవారు ముందు సరస్వతి వీణ మీటడం చూపిస్తారు ఇక్కడ. ఆ భావం ఇక్కడ చూపించుకుని భారతీ వీణాం ధత్తే. ఇక దానికి తోడు ఏన విలోచనా సుమనసా, ఆ దేవకాంతలు. ఏన విలోచన అంటే లేడి చూపులు వంటి చూపులు కలిగినటువంటి దేవకాంతలు. సుమనసాహ అన్నా కూడా దేవశబ్దమే. అందుకే ఆ దేవకాంతలు అందరూ కూడాను సంరాగవత్ ఆంగిక సాత్వికై. సంరాగవత్ అంటే చక్కని రాగము కలుగునట్లుగా, అంటే అనురాగము ప్రేమ కలుగునట్లుగా అనొక అర్థము. చక్కని రాగములతో కూడినటువంటి ఆంగిక సాత్వికై అంటే ఆంగికము సాత్వికము మొదలైనవి ఏవి నాట్యముల్లో చెప్పబడుతున్నామో, ఆంగికం సాత్వికం ఆహార్యం అభినయం అంటారు కదా. కొంతమంది ఆహార్యము ఆంగికము సాత్వికము అభినయం ఈ నాలుగు మేళవించుతూ రసములకేటట్లుగా వాళ్ళు నృత్యములు చేస్తూ గానములు చేస్తూ సేవిస్తున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి కొలువుని ఎలా ధ్యానించాలంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నట్టు చామరములు పట్టుకుని అటు ఇటు ఉన్నారు వర్ణించారు. కానీ భగవత్పాదులు వారు ఏం చేశారంటే గొడుగు పట్టుకుని లక్ష్మీదేవి, చామరములు పట్టుకుని రతీదేవి, శచీదేవి, వీణమిటుతూ సరస్వతీదేవి, మిగిలిన దేవకాంతలు గానాలు చేస్తూనూ నృత్యాలు చేస్తూనూ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఈ దేవకాంతలందరూ అమ్మవారి స్వరూపాలే, అమ్మ నుంచి వచ్చినటువంటి వెలుగులే. వీళ్ళందరితో కొలువు తీరినటువంటి ఆ సౌందర్య లహరిని మనం ఇక్కడ ధ్యానించుకున్నాం. అటువంటి లకారంతో ఈ వైభవాన్ని మనం చింతామణి ద్వీపంలో చింతామణి సభలో దర్శించిన తర్వాత మళ్ళీ మహానుభావుడు శంకరానందుల వారి ఇచ్చారో చూడబోతున్నాం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్రప్రియ బిందు తర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితం. లక్ష్మీ ఈశాన లేదా లక్ష్మీశాన అంటే లక్ష్మీదేవికి ప్రభు అయినటువంటి వాడు అంటే నారాయణుడు. ఆ నారాయణుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు తమ కిరీటములు వాల్చి నమస్కారం చేస్తున్నారు అమ్మవారికి. ఆ నమస్కారాలు పొందుతూ అష్టాంగ పీఠాశ్రితం, అష్టాంగములతో కూడినటువంటి పీఠమునందు ఉన్నది. ఇది మంత్ర సంబంధమైన స్వరూపంగా మంత్రములు ఉన్న ప్రధాన భాగములే పీఠముగా ఉండడం, ఆ పీఠమునందు అమ్మవారు ప్రకాశిస్తుండడం ఒకటి. అష్టాంగము అన్నప్పుడు పీఠ శక్తులను కొన్ని ఉంటాయి. ఈ పీఠ శక్తుల్లో అష్ట దిశల్లోని 8 దిక్కుల్లో అంటే 4 ప్రధాన దిశలు, మిగిలిన 4 మూలలు, విదిశలు అంటారు ఇక్కడ. ఈ దిశ విదిశల్లో ఉన్నటువంటి శక్తులతో సహా ఏర్పరచబడినటువంటి పీఠం అష్టాంగ పీఠం. అలాంటి అష్టాంగ పీఠాశ్రితాం, అటువంటి అష్టాంగ పీఠంపై ఉన్నటువంటి తల్లి. పైగా దేవతలందరూ నమస్కరిస్తున్నారు. ఇక అమ్మవారు పీఠం గురించి మరొక రహస్యం చూపిస్తున్నారు. సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం. అమ్మవారి పీఠం ఏంటండి? శ్రీచక్రమే. ఆ శ్రీచక్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి.
అందుకే శ్రీచక్రంలో సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం, సూర్య ఇందు అగ్ని ఈ మూడింటితో కూడినటువంటి పీఠం. అది 2వ శ్లోకంలో కూడా చూపించారు. ఏణాంకానల భానుమండల, అక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం. అది భగవత్పాదుల వారు చూపించారు. ఇక్కడ శంకరానందుల వారు దాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ సూర్య ఇందు అగ్నిమయ ఏకపీఠ నిలయాం, ఈ ముగ్గురు కలిసిన ఒకే పీఠం, విడివిడి కావు. పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణీశ్వరిం. ఇక్కడ భావన చేసేటప్పుడు కూడా ఆ పీఠం ఎక్కడుందంటే మా ఇంటి దేవుడి గదిలో అనే కాకుండా ఆ పీఠం ఈ శరీరం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా 3 మనలోనూ ఉన్నాయి. మూలాధారం నుంచి లెక్క కడితే మొదట ఉండేది అగ్నిమండలం, తర్వాత ఉండేది సూర్యమండలం, శిరస్సు దాకా వచ్చేప్పుడు చంద్రమండలం. ఆ 3ఇంటితోనూ ఉన్నాం. అంతేకాదు ప్రపంచమంతా 3ఇంటితోనూ ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే అగ్ని వాక్కుకి, అగ్నిర్మే వాచిశ్రిత అన్నారు. అగ్ని వాక్కుకి అధిపతి. అలాగే సూర్యుడు అనగా దృష్టి, ఇది శరీరానికి ప్రధానమైనటువంటిది. సర్వేంద్రియాణ నయనం ప్రధానం అంటాం కదా. ఇక 3వది చంద్రుడు, ఇది మనస్సు. చంద్రమా మనసోజ అంటే మాట, శరీరము, మనస్సు, వీటిని మనం త్రికరణాలు అంటాం కదా. ఈ త్రికరణాల్లో ఉండే శక్తులు సూర్య చంద్రాగ్నులు. ఈ త్రికరణాలు పనిచేస్తున్నాయంటే దేనివల్ల, ఇది పరిశీలించాలి. ఈ 3 అందరికీ తెలుసు, కానీ 3ఇంటి పని చేయించేది ఒకటి ఉంది, అదే 3ఇంట్లో వ్యాపించింది. కనుక ఈ 3ఏ పీఠముగా ఉంటూ వ్యాపించి ఈ 3ఇంటిని పనిచేస్తున్న స్వాత్మశక్తియే లలిత. ఇది తెలుసుకోవాలి. త్రికరణాలని పనిచేస్తున్నది అదే. సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం. త్రిస్థాం అంటే త్రిస్థా త్రిపురమాలిని చదివారు కదా లలితా శాస్త్రంలో. త్రిస్థా, ఈ త్రిస్థా త్రిపుర ఒకే భావన తెలుస్తుంది. త్రిస్థా అంటే 3ఇంటిలో ఉన్నది అని అర్థం. ఏమిటా 3 అంటే ఎన్ని 3లు చెప్తున్నారు చూడండి. ఎన్ని 3లు చెప్తే ఇంకా 3 ఏమిటి అంటే 3 చొప్పున్న ఎన్నో అని. అవేంటంటే త్రయో లోకాః, త్రయో దేవాః, త్రైవిధ్యం పావకత్రయం, త్రీణి జ్యోతింషి సర్గాశ్చత్రయో ధర్మాదయస్తథా, త్రయో గుణాస్త్రయశబ్దాః, త్రయో దోషాస్తథాశ్రమాః, త్రయః కాలాస్తథావస్థా, పితరో హర్నిషాదయః, మాత్రాత్రయం చ తే రూపం, త్రిస్థే దేవి సరస్వతి అని మార్కండేయ పురాణంలో అమ్మవారిని త్రిస్థే అని సంబోధించారు. త్రిస్థ సంబోధనలో త్రిస్థే అయింది కనుక అమ్మవారి పేరండి త్రిస్థ. అమ్మా నీకెందుకు త్రిస్థ అని వచ్చిందంటే 3ఇంటిలో ఉన్నావు గనక. ఏమిటా 3 అంటే త్రయో లోకాః, 3 లోకాలు, త్రయో దేవాః, 3 దేవుళ్ళు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు, త్రైవిద్యం 3 విద్యలు అంటే ఋగ్యజుస్సామములు, పావకత్రయం 3 అగ్నులు, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, త్రీణి జ్యోతింషి 3 జ్యోతులు అంటే సూర్య చంద్ర అగ్నులు, సర్గాశ్చత్రయో, సర్గాశ్చత్రయో అంటే సృష్టి స్థితి లయలు, ధర్మాదయస్తదా త్రివర్గములు 3 ధర్మాదయ, ధర్మము మొదలైనవి అన్నారు. అవి 3 త్రివర్గములు. త్రివర్గములు అంటే ధర్మార్థ కామాలు కాదండి. ధర్మము, అర్థకామాలు, మోక్షం. అర్థకామాలు కలిపి ఒకటిగానే చూసుకోవాలి ఇక్కడ. అక్కడ త్రివర్గ అనే శబ్దానికి ఇద్దాం. అందుకే ధర్మాదయస్తత త్రయో గుణాః 3 గుణాలు, త్రయశబ్దాః 3 శబ్దములు అంటే అకార ఉకార మకారములు, త్రయో దోషాః 3 దోషాలు. 3 దోషాలు అంటే వాత పిత్త కఫ ప్రతి శరీర తత్వంలో ఉండేటువంటివి. తథా ఆశ్రమాః 3 ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ. సన్యాసం ఎందుకు చెప్పలేదు, తుర్యం అది 4వది. అది అది 3 గురించి చెప్తున్నారు ఇక్కడ. త్రయః కాలాః 3 కాలములు, భూత భవిష్యత్ వర్తమానములు. తథా అవస్థాః 3 అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. పితరాః 3 పితరులుట. వీళ్ళెవరంటే వసురుద్ర ఆదిత్యులు. వసురుద్రాదిత్యులు. అహర్నిషాదయ పగలు రాత్రి సంధ్య, ఈ 3. ఇన్ని 3లు వచ్చాయి చూడండి. మాత్రాత్రయం 3 మాత్రలు. 3 మాత్రం అంటే అకారు ఉకారు మకారములు చెప్పచ్చు. అది ముందే చెప్పుకున్నాం గనక ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరములు ఇవన్నీ కూడా తే రూపం. ఈ 3ఇంటిలో అమ్మవారు ఉన్నారు. ఈ 3ఇంటిలో ఉంటూ 3ఇంటికి అంటకుంటూ ఉంటుందట. కానీ అమ్మవారు 2 రూపాలుగా చూడాలి. 3ఇంటిలో ఉన్నది, 3ఇంటికి అతీతమైనది. 3ఇంటిలో ఉన్నది అంటే ప్రపంచంతో, 3ఇంటికి అతీతం అంటే ప్రపంచాతీతం. ఏది ప్రపంచాతీతమో అది 3గా ఉన్న ప్రపంచంలో ఉంది. కానీ ప్రపంచమంతా 3 అనండి. 3 ముమ్మాటికి 3. అంటే ముమ్మాటికి అంటున్నాం కదా. కానీ 3 కాస్మిక్ నెంబర్ అన్నారు ఎవరు. అదే త్రిపుర అన్న అదే అర్థం. ఎందుకంటే అమ్మవారి నామాల్లో అన్నింటిలోకి అత్యద్భుతమైన నామం త్రిపుర. ఆ త్రిపుర అంటే చాలండి ఇక్కడ.
త్రిస్థ. అయితే మూడింట్లో ఉంది కానీ మూడు పోతే ఆవిడెక్కడికి వెళ్ళదు. మూడింట్లో ఉంటుంది, మూడు పైన ఉంటుంది. మూడు పుట్టకముందు కూడా ఆవిడ ఉంది, మూడు పుట్టించింది ఆవిడే. అని త్రిభిపురా త్రిపుర. ఈ మూడింటికి పూర్వమే ఉంది కనుక త్రిపుర. ఈ మూడింట్లో పూరణాత్ పూరించి నిండిపోయింది కనుక త్రిపుర. ఎంత రమ్యమైన మాట అండి. అందుకే ఆ త్రిపుర శబ్దం ఎవడు ధ్యానం చేస్తాడో వాడు వ్యామోహాల నుంచి బయటపడతాడన్నాడు కాళిదాస మహాకవి. ఎందుకంటే ఉన్నదంతా అమ్మని తెలిసిన తర్వాత ఎందులో ఉందో దాన్ని మర్చిపోయి ఉన్న అమ్మవారిని మనం తెలుసుకుంటాం ఇక్కడ. అది త్రిపుర అంత గొప్ప శబ్దం. అదే త్రిస్థ అనే మాటలో చూపిస్తూ త్రికోణేశ్వరీం, త్రికోణములకు ఈశ్వరి. ఎందుకంటే శ్రీచక్రంలో ప్రధానంగా బిందు అమ్మవారి యొక్క రూపం కదా, ఏకస్వరూపం ఇక్కడ ఉంటుంది. ఆ బిందు ఎందులో ఉంది త్రికోణం, ఒకే త్రికోణం. ఆ త్రికోణం తర్వాత 8, 10 అన్నీ వస్తాయి. కానీ బిందువు తర్వాత వచ్చేది మొదలు త్రికోణమే. కానీ బిందు రూపణి లలిత ఎక్కడుంది? త్రికోణ మధ్యలో ఉంది. అంటే త్రికోణమునకు ఈశ్వరి. త్రికోణమునకు ఈశ్వరి అనొచ్చు, త్రికోణములకు ఈశ్వరి అనొచ్చు. ఎందుకంటే శ్రీచక్రంలో 43 త్రికోణాలు ఉన్నాయి. అంటే 5, 4 త్రికోణాలు అంటే మొత్తం 9 త్రికోణాలు కలిగిగానే 43 ఏర్పడుతున్నాయి. ఈ 43 త్రికోణములుగా ఉన్న నాయకురాలు కనుక ఆవిడ త్రికోణేశ్వరి అంటే ఈ అర్థం కూడా. మొదలేం చెప్పుకున్నాం? శ్రీచక్రంలో త్రికోణం మధ్యలో ఉంది కనుక త్రికోణేశ్వరి. త్రికోణముల రూపంగా ఉన్న ఈశ్వరి. ఎందుకంటే త్రికోణ రూపిణి శక్తి బిందు రూపో మహేశ్వర అన్నాడు అగస్త్య మహర్షితో హయగ్రీవస్వామి వారు. ఆ త్రిశతి చివరికి వస్తుంది ఇక్కడ. కనుక బిందు రూపో మహేశ్వర త్రికోణ రూపిణి శక్తి కనుక అమ్మవారి త్రికోణ రూపంలో ఉంటారు కనుక త్రికోణేశ్వరి అనే మాట చెప్పారు. గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం. గకారములండి. ఇలాంటి వాటిలో శ్రవణానికి హాయిగా ఉండడమే కాకుండా ఇన్ని మార్లు గకారం రావడం వల్ల గకార బాహుళ్యం వచ్చింది. గకారం గొప్పతనాన్ని ఇస్తుంది. గరిమ అంటే గొప్పతనాన్ని ఇస్తుందట. అది గొప్ప స్థితిని పొందాలన్నా, గొప్పగా నాయకత్వంతో నియమించాలన్నా గవర్నం ఉండాలండి. అదే గవర్నం. గవర్నం అంటే నాయకత్వమే, ప్రభుత్వమే, ఏ భాషలో నేనప్పటికీ కూడా. ఆ గవర్నం చాలా విశేషమైన అంశం. అందుకే గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం అన్నారు ఇక్కడ. గోప్త్రి అనే మాట చాలా లోతైన భావంతో ప్రయోగించారు. గోపనము అంటే రక్షణ అని అర్థం. గోప్త్రి అంటే రక్షణ చేయునది అని అర్థం. గోప్త్రి గోవింద రూపిణి లలితా సహస్రం గుర్తు తెచ్చుకోవాలి. రక్షణ చేస్తుంది, అది గోప్త్రి. ఇంకొక అర్థంలో గోప్త్రి అనే మాటకు అర్థం ఏంటంటే కప్పి పెట్టునది అని అర్థం. గోపనం అంటే కప్పుట, రక్షణ కూడా కప్పడమేనండి. పిల్లాడి మీద ఎవరో వచ్చారు కొట్టడానికి తల్లి కప్పుతుంది, అది గోప్త్రి. కప్పడం అంటే కప్పడమేగా. రక్షించడం ఎలాంటిదో కప్పడం కూడా ఆవిడెప్పుడు కప్పే ఉంచుందంట. మాయతర విశ్వమంతా తానైనా అది తెలియకుండా చేస్తుంది ఆవిడ. అదే మాయ. అదే మరుగేలరా ఓ రాఘవ అని. కప్పాలండి, కప్పకపోతే ప్రమాదం. మాయ అనేది లేకపోతే ఎంత ప్రమాదమో. మన కళ్ళ ముందు ఒకటి పోతూ ఉంటే జీవితం ఎంత అనిత్యమో తెలుస్తుంది. ఆ రోజు చాలా దుఃఖంగా ఉంటుంది, మరుసటి రోజు మామూలే. అదే అలాగే గుర్తుందనుకోండి, బ్రతుకు నడవదు. వెంటనే మాయ తెరవేస్తుంది, లేకపోతే ప్రపంచం నడవదండి. అందుకే సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః అంటూ కృష్ణుని స్తుతిస్తూ భీష్ముడు అంటాడు, ప్రపంచాన్ని రక్షించడానికే మోహ రూపంలో ఉన్న తల్లి. అందుకే మోహ రూపంలో ప్రపంచాన్ని నడిపించే తల్లి పేరు గోప్త్రి. అంటే మహామాయా రూపిణి అని అర్థం ఇక్కడ. మహామాయ, మాయాశక్తి అదే. అందుకే నువ్వు ఎలాంటి దానివంటే తల్లి, మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయత్యేతదతీవ విశ్వం. మమకారం అనే గర్తములో అంటే గొయ్యిలో ఈ జనాలను తిప్పుతూ ఉంటావు తల్లి అన్నారు ఇక్కడ. ఆ తల్లి పనిచేస్తుంది. ఆవిడ మోక్షం ఇవ్వదలుచుకుంటే దాని నుంచి బయటపెడుతుంది, బంధం ఇవ్వదలుచుకుంటే దానిలో పెడుతుంది. ఈ తలుచుకోవడం వాడి కర్మలను అనుసరించేస్తుంది, ఇష్టానుసారం కాదు. ఇది తెలుసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఆ తల్లి గోప్త్రి అనే మాటకు అంత విశేషం. గర్వ నిగర్వితాం, గర్వములు ఏవైతే ఉన్నాయో వాటిని నిగర్వితాం, అవి లేకుండా చేస్తుంది. గర్వం అనేది లేకుండా చేస్తుంది. అంటే ప్రతివాడికి అమ్మ అనుగ్రహం వల్ల ఏదో వస్తుంది, ఒక పదవో, ఒక విద్యో, ఒక అధికారం. వెంటనే వాడికి ఏమొస్తుంది? నన్ను మించిన వాళ్ళు అనిపిస్తుంది. అలాంటి వచ్చాయంటే వెంటనే కట్ చేస్తుంది ఆవిడకి. అది చాలా అవసరం అండి. దీనికి సంబంధించి గర్వ నిగర్వితాం అనగా కథ ఉంది. ఆ కథే చెప్తున్నాడు కేనోపనిషత్తులో. దేవతలందరూ మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము ఈ మధ్య రాక్షసుని జయించాం అని ఉత్సవం చేసుకుంటూ ఉంటే ఒక్కసారి పరమేశ్వరుడు యక్షరూపంలో ప్రత్యక్షమై ఒక ఎండిపోయిన గడ్డిపోతను అక్కడ పెట్టి మీ ప్రతాపాలు దీని మీద చూపించండి అన్నాడు. అగ్ని అంతవరకు బడాయిలు పలికిన అగ్ని దాన్ని కాల్చలేకపోయాడు, వరుణుడు తడపలేకపోయాడు, గాలి ఎగరగొట్టలేకపోయాడు, యముడు దాన్ని లేకుండా చేయలేకపోయాడు. అప్పుడు ఇంద్రుడు శరణు వేడి, ఎవరు వెయ్యా నువ్వు, నేను శరణు వేడుతున్నాను, నువ్వెవరో చెప్పు అంటే,
నమస్కరించాడు గనక చెప్పదలుచుకున్నట్ట. మిగిలిన వాళ్ళు ప్రతాపాలు చూపించబోయారు కనుక వాళ్ళకి సత్యం తెలియలేదు. ఇతడు సరెండర్ అయ్యాడు. శరణాగతి నమస్కరించగానే ఆయన స్థానంలో ఆవిడ వచ్చింది. అమ్మ ఆయన ఎవరు, నువ్వెవరు, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెందుకు వచ్చావంటే ఆయన వెళ్ళిపోలేదు, ఆయనే నేనే వచ్చానని చెప్పిందని ఇక్కడ. అదే జగత్రాతం శంభోర్ జైతి కరుణ కాచిదరుణ, ఆయనకి దయపుడితే నేనవుతా, అందుకే నేను వచ్చాను. ఇది మనకి కేనోపనిషత్తులో మంచి కథ. అక్కడ అమ్మ పేరు ఉమా హైమవతి బహుశోభమాన అని చెప్పారు. ఆ రూపంతో వచ్చింది. వచ్చి బ్రహ్మ విద్య చెప్పింది ఇంద్రుడికి. ఆ ఇంద్రుడికి చెప్పిన బ్రహ్మ విద్య శ్రీ విద్య. అది ఉపనిషత్తుల్లోంచి వచ్చిందంటే అర్థం ఇక్కడ. ఆ దేవతలకు ఒక మాట అంటుంది, నాయన అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులు అయిపోతారు. అదే మీరు అసురులు అయిపోతే లోకానికి ప్రమాదం. అసురులు ఎలా ఉన్నారో జాతి కనుక దాన్ని ఖండించడం కోసం ఆయన వచ్చాడు. ఆయన దయపుట్టి నేను వచ్చాను కనుక మీకు పురాకృత సుకృతం వల్ల తపస్సు వల్ల అనుగ్రహం లభించాక ఇది నా అనుగ్రహం అని గుర్తుపెట్టుకుని అనకువగా ఉన్నంతకాలం మీరు రాణిస్తారు. అలా కాకుండా మా నిర్వాకమని అహంకరించారనుకోండి పతనమైపోతారు. కనుక శ్రీ విద్య అనగా మనలో ప్రపంచంలో ఉన్న గొప్పతనాలు శక్తులన్నీ అమ్మ రూపాలను తెలుసుకోవడమే శ్రీ విద్య, మరొకటి కాదు. ఆ భావం నిలబడితే అది నిలబెట్టడం కోసమే రోజు సాధన జపము ఇవన్నీ చేసుకోగలిగితే నాలో అంతటా ఉన్నటువంటి ఆ పరాశక్తి శ్రీ, ఆ శ్రీ లేకపోతే ఏముందండి, శోభే లేదు. ఆ ఎరుక బాగా బలపడాలండి. ఇక్కడ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తెలియక అన్ని మన నిర్వాకాలు అనుకోవడమే అజ్ఞానం, అది తొలగిపోవడమే జ్ఞానం. అందు గర్వ నిగర్వితాం అనే మాటకు అర్థం ఏంటంటే అటువంటి గర్వములు తొలగించే తల్లి. గర్వించే హక్కు ఆవిడికి ఉందండి. ఎందుకంటే ఎవరి దగ్గర స్వతసిద్ధంగా శక్తి ఉంటుందో వాళ్ళు గర్వించాలి. అక్కడి నుంచి వచ్చింది పుచ్చుకుని గర్వించడానికి ఏముంది ఇక్కడ, అవునా లేదా? ఇది ఎలాంటిదంటే వాడేదో ఇచ్చాడు మనం ఏదో తిన్నాం, అది గొప్పతనం ఏంటి? అది గర్వించడానికి అనువైనటువంటి శక్తి ఆవిడ ఒక్కరే. అది గర్విత గానలోలుప ఆవిడ దగ్గర తప్ప ఇంకెక్కడైనా కనబడితే గర్వ నిగర్విత ఆవిడ. గగనగాం అంటే ఆకాశమనందు ఉన్న తల్లి. కానీ అమ్మవారు ఎక్కడున్నారంటే సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ అంటే కేనోపనిషత్తుని యథాతథంగి వాక్యంలో ఎలా పెట్టాడు మహానుభావుడు చూడాలండి. ఆ కవి హృదయం బయటికి లాగాలి. అది గర్వ నిగర్వతాం పక్కన గగనగాం అని పెట్టాడంటే కేనోపనిషత్తున్న మంత్రం అది. సతస్మిన్నేవ ఆకాశే స్త్రియమాజగామ. ఆ ఆకాశంలోనే స్త్రీ కనబడింది. ఏ ఆకాశంలో శివుడు కనబడ్డాడో ఆకాశంలో కనబడింది. ఆకాశం పేరేంటన్నా నిన్న? చిదాకాశం. ఆ చిదాకాశమునందున్నది గనక గగనగాం. అమ్మవారు ఉపాసన అంటే ఆకాశ ఉపాసన, శ్రీ విద్యోపాసన అనగా ఆకాశోపాసన. ఏ ఆకాశం? దహరాకాశ రూపిణి, దహరాకాశ ఉపాసనే. అది శ్రీచక్రానికి వియచ్చక్రం అని పేరు. ఇవన్నీ రహస్యాలు గురుముఖత తెలుసుకుంటూ ఈ భావంలోంచి వెళితేనే మంచి ఉపాసన అవుతుందండి. భావం లేనప్పుడు ఏముంది ఇక్కడ? ఆ దహరాకాశ రూపిణి అమ్మవారు అంటే పంచభూతాలు అన్నీ విశ్వము సమస్తములు దేన్ని ఆధారం చేసుకున్నది అది చిదాకాశం ఇక్కడ. అందుకే ఆకాశాలు మూడుట. ఒకటి చిత్తాకాశం, రెండవది భూతాకాశం, మూడవది చిదాకాశం. ఆ చిదాకాశం ప్రధానం. ఆ దహరం దాన్ని ఉపాసించగలగాలి. అదే సతస్మిన్నేవాకాశే అనే మాటకు దాని అర్థం ఇక్కడ. ఆ రహస్యం గర్వ నిగర్వితాం గగనగాం. దీన్ని ఆధారం చేసుకుని కాళిదాస మహాకవి శ్రీ విద్యాశాస్త్రం ఒకటి రచించాడు, చిద్గగన చంద్రిక. దాని పేరు చిద్గగనం. అది తెలిస్తే గగనగాం తెలుస్తుంది. అదే మూక కవి పలుమార్లు ఆ మాటను అంటాడు. అందుకే జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. చిదాకాశంలో వెన్నెలవమ్మ అన్నాడు ఒకటే మాట. ఆకాశంలో వెన్నెల ఎంత అందంగా ఉంటుంది, ఆ చిదాకాశంలో వెన్నెలటవిట. అంటే చిదాకాశం శివుడైతే వెన్నెల అమ్మవారండి. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. అది గగనగాం, గంగాం. తర్వాత మాట అమ్మవారిని గంగా అని స్తుతించారు ఇక్కడ. అంటే గంగ అమ్మవారి. దేవి భాగవతి మాట చెప్తోంది అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపమే గంగ. గంగ పేరు చాలదండి బ్రతుకు తరించడం కోసం. కానీ గంగాదేవిని అమ్మవారి రూపంగా తలుచుకుంటున్నాం అని చెప్పవచ్చు. అక్కడితో ఆక్కూడదు. మరొక అర్థం ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి స్థితిలో తీసుకున్నాడు. గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం అని చెప్పిన తర్వాత గంగా నది రూపంలో ఉన్నది అనేది మామూలు అర్థమవుతుంది. అది తీసుకుంటేనే మహార్థంలోకి వెళ్ళాలి. గంగా అని పేరు ఎందుకు వచ్చింది? చాలామంది వాడతాం కానీ గంగ అంటే అర్థం ఏంటి? గాం ప్రతి గమనం కరోతి ఇది గంగా అన్నాడు ఇక్కడ. గాం అంటే భూమి. భూమి వైపు ప్రయాణించి వచ్చింది గనక గంగా. పేరే చెప్తున్నాడు ఇది భూమిలో పుట్టిన నది కాదు, ఇది
విష్ణుపదం నుంచి వియద్విష్ణుపదం, వియత్ అనగా అనంతమైనటువంటి విష్ణుపదమైన అంతరిక్షంలోంచి అక్కడున్న ఒక దివ్యమైన ఒక ప్రవాహం ఏదో ఉంది, దివ్యమైన ఒక ప్రవాహం. ఆ దివ్యమైన ప్రవాహం భగీరథుని తపఫలంగా భారతంలో ఉన్నటువంటి మహర్షుల యొక్క తపస్సుకు ఫలితంగా భూమి వైపు దిగిందండి ఆవిడ. కనుక అనంతమైన ఆ సీమలలోంచి విష్ణుపదము నుంచి భూమి వైపు దిగి వచ్చింది కనుక గాం ప్రతి గమనం కరోతి, గాం ప్రతి గచ్చతి. ఇది గంగా అన్నాడు ఇక్కడ. కానీ భూమి వైపు వచ్చింది ఆ తల్లి ఇక్కడ. ఇది గంగా అనే శబ్దానికి అర్థం. ఇప్పుడు ఆ అర్థం అమ్మవారిని చూడండి ఇక్కడ. అనంతాకాశ రూపిణి అయి ఉన్నటువంటి తల్లి ఈ పృథివీ వరకు సర్వభూతములు ఎందుకు వ్యాపించింది. గాం అంటే భూమి కదా, కానీ భూమి వరకు అనంతాకాశ చిదాకాశ స్వరూపిణిగా ఉన్న తల్లి అక్కడి నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, జలము ఇలా వస్తూ భూమి వరకు వ్యాపించింది కనుక గంగాం అనే మాటకు అర్థం ఇక్కడ. అంటే భూతత్వం అంటే మూలాధారం. ఆ మూలాధార చక్రముల వైపు ప్రయాణించేటటువంటి కుండలిని రూపిణికి గంగా అని పేరు ఇక్కడ. కనుక మనలో ఉన్నటువంటి కుండలినికే గంగా అని పేరండి. ఇది విశేషమైన రహస్యం. అది గంగాం. మరి మూలాధారం అనగానే కూర్చుని ఉంటాడు ఒక ఆయన వాళ్ళ అబ్బాయి. గణేశ ప్రియాం, గణేశుని పట్ల ప్రీతి కలిగి ఉన్నది అని అర్థం ఇక్కడ. గణపతి పట్ల వాత్సల్యం, ఇక్కడ ప్రియభావానికి వాత్సల్యం అని అర్థం ఇక్కడ. గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఎంత రమ్యమైన శ్లోకాన్ని అలా వదిలేయడమా మరొక్కసారి అనుకుందాం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఇందులో అష్టాంగ పీఠాశ్రితాంగం మరొక అర్థం కూడా చెప్పుకుని తర్వాత శ్లోకంలో వెళదాం. దిక్పాలకుల పీఠంలో ఉండడం అనేది పీఠదేవతలుగా చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో అమ్మవారు బిందు చక్రంలో కూర్చున్నారు. బిందువు ఆవిడ చుట్టూ 8 ఉన్నాయి. 8 ఆవరణలతో కూడినటువంటి శ్రీచక్రమే అష్టాంగ పీఠం అని మళ్ళీ చెప్పవచ్చు. ఇది మరొక అర్థంగా భావిస్తూ ఇప్పుడు చివరి అక్షరంతో కూడిన శ్లోకం. హ్రీం హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం వామాచారపరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం కామాక్షీం కరుణార్ద్రచిత్తసహితాం శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. చివరికి హ్రీంకారంతో అంటే అమ్మవారి మంత్రం అంతా చివరికి వచ్చేటప్పటికల్లా హ్రీంకారంతో అవుతుంది. అయితే మన సంప్రదాయం ప్రకారం ముందు భగవత్పాలు వారు చెప్పుకోవాలి కనుక ఆ శ్లోకంలోకి వెళదాం. హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే తత్రయీ మౌళిభిః వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతి విధౌ కోవాక్షమేతాంబికే సంలాపాస్తుతయః ప్రదక్షిణశతం సంచారయేవాస్తుతే సంవేశో నమసః సహస్రమఖిలం సంతుష్టయే కల్పతాం. పూజంతా చేసిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం, సాష్టాంగ నమస్కారం, స్త్రీలైతే పంచాంగ నమస్కారం ఇవి చేస్తారు కదా. నమస్కారంతో పూర్తి చేయాలి. అదే మిగిలినవన్నీ ద్రవ్యయజ్ఞాలట. నమస్కారం ఆత్మయజ్ఞం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. నీదైనది నమస్కారమే, మిగిలినవన్నీ తెచ్చుకొచ్చినవే. అది నమస్కారం. అయితే ఇక్కడ మొత్తం అన్ని మనది చేశాడు మహానుభావుడు. మానసిక పూజ కదా విశేషమైన అంశం. ఇక్కడ మనం ముందే చెప్పిన మాట మళ్ళీ ఆఖరి రోజు చెప్పుకుంటున్నాం. మానసిక పూజ బాహ్య పూజ కంటే 5 రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ. అందుకు ఈ శ్లోకం నిత్యం చదువుకోవాలండి. చదువుకోవాలని చెప్పింది భగవత్పాదుల వారే. విశేషం నోటుకు రావడం చాలా సులభం, మాధుర్యం ఉంది కనుక వచ్చేస్తుంది. కనీసం భగవత్పాదుల వారు రచించిన 15 అది నిత్య పూజగా పెట్టుకుంటూ ఇవి కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది. హ్రీంకారత్రయ సంపుటేన మనున ఉపాస్యే 3 హ్రీంకారములతో సంపుటము చేయబడిన మనున అంటే మంత్రము చేత, మనుహు అంటే మంత్రం, మంత్రము చేత ఉపాస్యే ఉపాసింపబడుదానా. 3 హ్రీంకారములతో కూడిన మంత్రము చేత ఉపాసింపబడుదానా అనడంలోనే పంచదశి మంత్రము చేత ఆరాధింపబడు తల్లి అన్నారు. ఇక్కడ పంచదశలో 3 హ్రీంకారములు ఉంటాయి. అంటే పంచదశలో శక్తి అక్షరాలు శివాక్షరాలు కలిసి ఉంటాయని చెప్పుకున్నాం కదా నిన్ననే అనుకుంటా. అమ్మ ఎప్పుడు శివశక్తి ఏకరూపిణి, శబ్దరూపంగా శివశక్తి ఏకరూపిణి అది మంత్రం, యంత్రరూపంగా శివశక్తి ఏకరూపిణి.
అందుకే 5 త్రికోణాలు 4 త్రికోణాలు శివశక్తి త్రికోణాలు అనుకున్నాం. ఇక విగ్రహ రూపంగా కూడా అమ్మ శివశక్తి ఐక్య రూపిణి. అందుకే మంత్రంలో శివశక్తులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. మంత్రం చేసేవారికి చాలా ప్రధానం. ఇందులో 3 కూటముల యందు కూడా కకారం ఉంటుందండి. కల్లా క్రీం బీజం ఇవి ఎలాగో చివరి 3 కూటములకి చివరికి వస్తుంది. కానీ కకారం 3 కూటములు ఉంటుంది. అది విశేషమైన అంశం. ఈ కకారం దేనితో వచ్చింది అంటే కత్రయం హద్వయం చైవ శైవోభాగ ప్రకీర్తితా శక్త్యక్షరాన్ని శేషాన్ని హ్రీంకార ఉభయాత్మకం అన్నారు. ఇక్కడ కా 3 మార్లు వస్తుంది, హా 2 మార్లు వస్తుంది. 2 మార్లు వచ్చే హకారం కూడాను మధ్యకూటములోనే వస్తుంది హకారం. ఈ 2 హకారాలు 3 కకారాలు శివాక్షరాలు, శైవాక్షరాలు. ఇవి శివస్వరూపాలు. ఇక శక్త్యక్షరాన్ని శేషాన్ని మిగిలినవన్నీ శక్త్యక్షరములే. ఇంకా మిగిలినవి ఏవేవైతే ఉన్నా ఏకారం కానీ ఈకారం కానీ సకారం కానీ లకారం కానీ ఇవి శక్త్యక్షరాలు. ఇక హ్రీంకారం ఉందే అది హ్రీంకారం ఉభయాత్మకం. హ్రీంకారం ఇద్దరిది అన్నాడు ఇక్కడ. కానీ భలే పంచుకున్నారండి. ఆవిడ కొన్ని ఈయన కొన్ని కలిపి 3 అవి కలిపి పంచదశి. దీన్ని బట్టి అక్షరాల్లో శివాక్షరములు శక్త్యక్షరములు తెలుసుకున్నాం. ఇది తెలుసుకుని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి సిద్ధి కలుగుతుంది. ఏవం విభాగమజ్ఞాత్వ ఏ విద్యా జపశాలిన నతేషాం సిద్ధిదా విద్యా కల్పకోటి శతేరపి. ఈ విభాగం తెలియకుండా జపం చేస్తే ఎంత చేసినా సిద్ధి లేదు అని చెప్పాడు. అంటే ఇన్నాళ్ళు చేసింది వ్యర్థమా కాదు, ఇన్నాళ్ళు చేసింది నచ్చింది కనుకే అమ్మవారి వాళ్ళ అర్థం చెప్పారు తెలుసుకుంటారు. దీంతో మొత్తం సార్థకం అయిపోయింది. కనుక శివశక్త్యాత్మకం అమ్మవారి రూపమని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి సిద్ధొస్తుందని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. ఎప్పుడు అమ్మవారు వేరు అయ్యవారు వేరన్న భావన కూడదు. అది సూత సంహితలో ఒక మాట చెప్తారు. అమ్మని అయ్యని వేరుగా చేసి చూస్తే వాళ్ళు తలకిందులుగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం రౌరవాద నరకాల్లో ఉంటారని చెప్పాడు ఇక్కడ. దీని అర్థం అయితే రౌరవంలో పడిపోతామని కాదు, భేదం చూపించకండి అని చెప్పడం ఇక్కడ. అందుకే పురాణాలు ఈ వాక్లు విని భయపడిపోకూడదండి, జాగ్రత్త పడాలి. అంటే అది తేడా ఇక్కడ. కానీ శివశక్త్యాత్మకంగా ఉపాసన చెయ్యు తల్లిని అని చెప్పడానికి మంత్రం చేసినా అదే, యంత్రం చేసినా అదే, రూపము అదే. అది గొప్ప విషయం. దీన్నే సమయాచారం అంటారు కదా, అందుకు దాన్ని చూపించాడు. అందుకు ఆ అక్షర స్వరూపాలు వాళ్ళు తెలుసుకున్నాం. హ్రీంకారం గురించి చెప్తూ హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా మాతస్త్రికోణ నిలయే త్రిపురే త్రినేత్రే తత్సంస్కృతౌ సంస్మృతౌ యమభయాది భయం విహాయ దివ్యంతి నందనవనే సహలోకపాలై అని కళ్యాణ వృష్టిస్తవంలో వాక్యం కూడా ఇక్కడ చెప్పుకున్నాం. కళ్యాణ వృష్టిస్తవం కూడా పంచదశి స్తోత్రమే ఆగమాల్లో ఉంది. ఆ హ్రీంకారం ఎవరైతే నిరంతరం తెలుసుకుని చేస్తారో అటువంటి వారు నిన్ను స్మరించినంత మాత్రమే సర్వభయములు విడిన వారి దేవతల చేత కూడా పూజ్యులవుతారు తల్లి అని చెప్పారు ఇక్కడ. ఇలాగా హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం త్వన్నామ దుర్లభమిఘ త్రిపురే గృణంతి త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌక్ష్యం తనోతి సరసీరుహ సంపదాజ్యై. హ్రీంకారం అది నీ పేరు, అది రూపం, అది నీ రూపం అన్నాడు. చాలా రమ్యమైన మాట అండి. తవ నామ తదేవ రూపం, నీ పేరు అదే, నీ రూపము అదే. మంత్రం అమ్మవారి యొక్క స్వరూపము, అలాగే మంత్రం అమ్మవారి యొక్క నామము. నామం అంటే తెలియజేయనది. ఈ 2 దానితో దుర్లభం అనేది లేదు తల్లి, అది నీ త్రిపుర తత్వాన్ని తెలియజేస్తున్నది అన్న. ఎందుకంటే అమ్మవారి స్వరూపాలన్నింటిలోని పరమోత్కృష్టమైన విద్య భువనేశ్వరి విద్య, దాని బీజం ఇది. అది ముమ్మార్లు చేర్చబడినటువంటిది రాజరాజేశ్వరి విద్య. ఇంక విశేషం ఏమున్నది ఇక్కడ? ఆ ప్రత్యేకత ఇక్కడ చూపిస్తూ నీ తేజస్సు చేతనే వియదాదులు అంటే ఆకాశం మొదలుకొని సమస్తమైనటువంటి భువనములు ఏర్పడ్డాయి. వియదాది విశ్వకారణాం సర్వావభాసికాం స్వాత్మాభిన్నాం పరచితిం అని అమ్మవారిని అంటాం. వియత్తు మొదలుకొని సర్వ విశ్వమునకు కారణమైనటువంటిది, సర్వ అవభాసికాం అన్నింటినీ ప్రకాశింపజేసేది. ఎలా ఉన్నదండి అంటే భాస్వత్ ప్రకాశం, వేల కొలది సూర్యుల యొక్క ప్రకాశంలా ఉంటుంది అమ్మవారిది. అటువంటి అద్భుతమైన స్వరూపం. కేవలం సూర్యప్రకాశమేనా అంటే తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం, తపన శశి వైశ్వానరమయం, సూర్యచంద్రాగ్నులమయమైన అద్భుతమైన స్వరూపంతో తేజరిల్లుతున్నది. ఆకాశం మొదలుకున్న సర్వభూతములు యందు వ్యాపించినది, వాటి సృజించినది ఆ తల్లి. ఆ మొత్తం ఆ శక్తిని చెప్పే అక్షరమే ఈ హ్రీం బీజం అని చెప్తూ త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌఖ్యం తనోతి సరసీరుహ సంపదాజ్యై అంటూ
ఆ హ్రీంకారంతో పూర్తవుతుంది. కనుక ఫలశ్రుతులు ఉన్నాయండి, ఇంకా మనం పరిపూర్ణం చేసుకోవాలి. ఈ విధంగా హ్రీంకారత్రయ సంపుటేన మనునా ఉపాస్యే, అటువంటి మంత్రము చేత ఉపాసింపబడే తల్లి త్రయీ మౌళిభిర్వాక్యై లక్ష్యతను, శంకరులు తప్ప ఎవ్వరూ ఇలాంటి స్తోత్రం రాయలేరు అని దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇది రాసింది శంకరులేనా అంటే ఈ శ్లోకం చదివి అర్థం చేసుకున్నబట్టి శంకరులేని ఒప్పుకుంటారు. ఇలాంటివి ఆయనే రాస్తాడు. అమ్మవారంటే ఎవరంటే త్రయీ మౌళిభి వాక్యై లక్ష్యతను. త్రయీ అంటే వేదం, మౌళి అంటే శిరస్సు, వేదముల యొక్క శిరస్సులు అంటే వేదాంతము అని అర్థం ఇక్కడ. ఎందుకంటే పాదంతో మొదలై తలతో పూర్తయ్యే లక్షణం ఇది. అలాగే వేదములు ఒక పురుషుల్లాగో స్త్రీలాగో భావిస్తే వాటి శిరస్సు అనగా వేదాంతము అనగా ఉపనిషత్తులను అర్థం ఇక్కడ. ఇది శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనే నామంలో మనం చెప్తున్నాం. త్రయీ మౌళిభిః అంటే వేదాంతముల యందు చెప్పబడిన వాక్యై అంటే వేదాంత వాక్యముల చేత లక్ష్యతను, ఏది వేదాంత వాక్యముల చేత నిర్దేశింపబడుతోందో అదే నీ స్వరూపం. కనుక అమ్మవారు అనగా ఏమిటి? వేదాంతములు నిర్దేశించినటువంటి ఏ తత్వం ఉందో అదే అమ్మవారు. వేదాంతాలు దేన్ని నిర్దేశిస్తున్నాయండి? ఇంతమంది ఇన్ని రోజులు విన్నారు, చెప్పండి, నేను సంతోషిస్తా. బ్రహ్మమును నిర్దేశిస్తున్నాయి. వేదాంతం పుట్టింది బ్రహ్మం కోసం, పూర్వకాండ పుట్టింది కర్మ కోసం. కర్మ వల్ల చిత్తశుద్ధిని ఏర్పరచుకుని పవిత్రుడివైతే బ్రహ్మము తెలుసుకోవాలి. అందుకే అమ్మవారు బ్రహ్మ విద్యాస్వరూపిణి, సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వ వేదాంత సంవేద్య, ఏదో అది. అందుకే అమ్మవారిని ఉపాసిస్తున్నామంటే మోక్ష విద్య అయినటువంటి వేదాంతాన్ని పట్టుకున్నట్లే, మోక్షకారిణి. అందుకే ఆ తల్లి త్రయీ మౌళిభిర్వాక్యై లక్ష్యతను. వేదాంత వాక్యం నుండి సామాన్యమా అండి? అది మనసుకి మాటకి అందరి తత్వాన్ని చెప్తున్నాయి. అందుకే నీ స్వరూపమా కేవలం వేదాంత వాక్యముల చేత లక్ష్యముగా చెప్పబడుతున్నది. అలాంటి నిన్ను స్తుతించడానికి ఎవడి వల్ల అవుతుందమ్మా అన్నాడు ఇక్కడ. తవ స్తుతి విధౌ కోవాక్షమేత అంబికే, ఎవడు సమర్థుడిని స్తుతించడానికి తల్లి? అందుకు ఒకటే చేస్తున్నా, నా మాటలన్నీ నీకు స్తోత్రాలే. సంలాపాస్తుతయః, నా మాటలన్నీ నీకు స్తోత్రాలే. అంతేకాదు, నేను నడుస్తూ ఉంటాను కదా, ఆ నడకలే నీకు ప్రదక్షిణలు ఉన్నారు ఇక్కడ. ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుతే. ఇక్కడ దండాలంటావా? సంవేశో నమస సహస్రం. నా ఉనికి అనేక రకాలుగా ఉంటుంది. ఒకసారి నిలబడతా, ఒకసారి పడుకుంటా, ఒకసారి పరిగెడతా, ఒకసారి కూర్చుంటా. ఈ రకరకాల భంగిములే నీకు రకరకాల నమస్కారాలు తల్లి అన్నాడు ఇక్కడ. సంవేశో నమస సహస్రమఖిలం, ఇవన్నీ సంతుష్టయే కల్పత, నీకు సంతుష్టిగా అర్పిస్తున్నా. దీని భావం ఏంటంటే రోజులో కొంతసేపు పూజ కాదు, రోజంతా పూజే కావాలి ఇక్కడ. ఎలా అవుతుంది? యజ్జత్ కర్మ కరోమి తత్తదగలం శంభోతవారాధనం. అదే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాకృతి విధి ప్రణామ సంవేశ సకలమపి ఆత్మార్పణ దృశా. అక్కడ పెట్టాడు. సపర్యాపర్యాయ తవ భవతు ఎన్మే విలిసితం. ఎవడు ఆత్మార్పణ దృష్టితో ఉంటాడో, ఆత్మార్పణం అంటే ఆత్మ తీసి అక్కడ పెట్టడమా? అది వస్తువు పెట్టడానికి. అమ్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి భావనతో తాననే భావాన్ని కూడా వదిలినటువంటి మహానుభావుడు అండి ఇక్కడ. అంటే ఆత్మయే అమ్మని తెలిసే ఇంకా నేననే భావం ఎక్కడుంటుంది? ఆ స్థితిలో ఉన్నవాడికి అన్నీ కూడా అమ్మ ఉపచారాలే. అందుకు వాడు తిన్నవన్నీ నైవేద్యాలే, వాడు వాగేవన్నీ మంత్రాలే. వాడు వాగేవన్నీ మంత్రాలే. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా వినవాళ్ళకి ఒకటి అర్థం ఏంటంటే అక్షరాలన్నీ అమ్మ రూపాలని. అక్షరాలన్నీ అమ్మ రూపాలి, అక్షరాలు మంత్రాలు అయితే మాటలు ఏమవుతాయండి? చూసారా? అందుకే సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితమే శ్రీ విద్య అయిపోవాలి ఇక్కడ. మాటలన్నీ అమ్మ అయితే అక్షరాలన్నీ ఆవిడ రూపాలే అయినప్పుడు మన ప్రతి మాట జపో జల్ప అంతే ఇక్కడ. కదలికలన్నీ తల్లి వల్లే వస్తున్నాయినప్పుడు నా చేతులు కదిలించినవన్నీ నీవే, అందుకు ముద్రాహ అది ఇక్కడ. పైగా సర్వవ్యాపినువు నువ్వు. సర్వవ్యాపం తత్వం దగ్గరే కదా ప్రదక్షిణలు చేస్తాం. మన నడకలే నీకు ప్రదక్షిణలే. ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నా తెలుసా? ఆత్మ ప్రదక్షిణ. మన చుట్టూ మనం తిరుగుతుంటున్నామా? మనలో ఆత్మగా ఉందని తెలుసుకుని చేస్తున్నాం. అటువంటిప్పుడు అంతా అమ్మ అయినప్పుడు నా నడకలన్నీ అంతే. ఇలా ప్రతి ఉపచారం ఆ లోపలున్న ఆ తల్లికి అర్పణ చేస్తున్నాం. అందుకే లలితా శాస్త్రం మీరు జాగ్రత్తగా చదివితే ప్రతి చోట కూడా ఒక మాట అంటాడు. మహాగణేశ నిర్విఘ్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండాసుర వధోద్యుక్తి వచ్చినప్పుడు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత నిత్యా పరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక. ఈ మాటలకు అర్థం ఏంటంటే
ఆ భండపుత్రుని వధించిన బాలా విక్రమాన్ని ఆనందించింది. గణపతి చేసినటువంటి ఆ విఘ్న సంహారానికి సంతోషించింది. ఇలాగే మీరు పరిశీలించండి. అంటే వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు? ఇది అమ్మ సంతోషించడం కోసం. ఇదే పరమేశ్వర ప్రీత్యర్థం అంటే అర్థం. ఇక్కడ ఈ భావనతో మనం ఏది చేసినా అమ్మ ప్రీతిగా అయినప్పుడు ప్రతిదీ అమ్మ పూజే. అందుకే ఈ మానసిక పూజ చివరికి తీసుకొచ్చి పరాపూజ కింద మార్చేశారు భగవత్పాదుల వారు ఇక్కడ. అందుకు సర్వే సర్వత్రా మాతృభావ అమ్మ భావనతో మనం ఉన్నప్పుడు ఈ దివ్యమైన పూజ అవుతున్నది అంటూ హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం అంటున్నారు శంకరానందులు వారు. ఇప్పుడు మంత్రం చివరికి వచ్చేసాం కనుక హ్రీం కూటత్రయ రూపిణి అంటే హ్రీంతో కూడినటువంటి 3 కూటముల రూపమైన తల్లి సమయినీం. సమయిని అమ్మ పేరు ఇక్కడ. సమయిని అంటే నిరంతరం శివునితో సమముగా ఉన్నది. అది తెలిసి చేసే పూజే సమయ పూజ. అందుకే అమ్మవారి పూజ ఉపాసకులకి సామయికులు అని పేరు. అమ్మవారి పూజ సమయం. సమయం అంటే సమత్వము తెలిసి చేసే పూజ సమయం. సమత్వం అంటే శివశక్తుల సామరస్యం తెలియడమే. అదే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇవాళ మంత్రంలో సమయం చెప్పుకున్నాం, యంత్రంలో సమయం చెప్పుకున్నాం, రూపంలో సమయం చెప్పుకున్నాం. అందుకే శివునికి శక్తికి రూపసామ్యం, నామసామ్యం, గుణసామ్యం, కృత్యసామ్యం, అవస్థాసామ్యం అంటూ 5 సామ్యములు చెప్పారు. ఈ 5 సామ్యములు తెలిసి చేసే ఆరాధన సమయం. అలా తెలిసి చేసేవారు సామయికులు. వారి చేత ఆరాధింపబడుతున్న సమయస్వరూపిణి సమయిని అన్నారు ఇక్కడ. సమయినీం సంసారిణీం. ఆవిడ సంసారి అంటే గొప్ప సంసారం కలిది. సంసారం అంటే సమ్యక్ సరతీతి సంసార, నిరంతర ప్రవాహ రూపంలో ఉన్నది. అనగా ప్రపంచానికి సంసారం అని పేరు. ఈ ప్రపంచం ప్రళయాల్లో నశించిన మళ్ళీ వస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ ప్రవాహ నిత్యత్వం అంటారు దాన్ని. ఆ నిరంతర ప్రవాహ రూపమైనటువంటి జగత్తును నడిపేటువంటి తల్లి, జగత్ కుటుంబిని గనక సంసారిణి అనే మాట. హంసిని. హంసిని హంసిని అనేది అమ్మవారి నామం కూడా. అంటే హంస రూపముగా ఉన్నది. హంస రూపము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ప్రతివారులుంది. హంస ఒకటి ఉచ్ఛ్వాస, ఇంకోటి నిశ్వాస. అందుకే శ్వాసలకి మనం హంసలు అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో తిరుగుతున్న తల్లి. అంతేకాదు హంస అనే మాటకి పరమాత్మన అర్థం కూడా ఉన్నదండి. హంస శివ సోహం అని చెప్పబడుతూ అదే పరమహంస అంటూ ఉంటాం మనం. అటువంటి హంసిని వామాచార పరాయణి. వామాచారం అని విధానం ఉన్నది ఇక్కడ. సమయిని అన్నప్పుడు దక్షిణాచారం, రెండవది వామాచారం. వామాచారం అంటే వామం అంటే తెలుస్తుందిగా ఎడం వైపు. అదొక పద్ధతి. ఏ పద్ధతిని విమర్శించరాదు. మేము దక్షిణాచారం అండి, వాళ్ళది వామాచారం అండి అనకూడదండి. చిత్రం ఏంటంటే ఉపాసకుల్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. ఒక సంప్రదాయం వాళ్ళు ఇంకో సంప్రదాయాన్ని చిన్న చూపు చూడటం ఒక సంప్రదాయంగా అయిపోయింది. అది బాధాకరమైన అంశం. ఎప్పుడు అది కూడదు. ఎందుకంటే ప్రతిదాని లోతు తెలిస్తే గొప్పదే. ఎందులో మనం ఉంటామో దానిలోతే మనకు తెలుస్తుంది. అది కూడా తెలిసేటప్పటికీ ఆయువు చాలట్లేదు, ఇంకా పక్కవాడి గురించి విమర్శించడం ఎందుకు చెప్పండి. ఇక్కడ దేని ప్రయోజనం దానికి ఉంటుంది. కానీ సంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎవడి సంప్రదాయాన్ని వాడు పాటిస్తూ ఇంకొకరి సంప్రదాయాన్ని గౌరవించడమే సత్సంప్రదాయం. ఇది మనం తెలుసుకోగలిగితే ఏ బాధ లేదు. అందుకే గురువుల నుంచి ఏ సంప్రదాయం వచ్చిందో దాన్ని పాటించుకుంటూ వెళ్ళవలసినదే. అందుకే ఈ రెండింటి గురించి చెప్తూ దేవీ పురాణంలో అమ్మవారు ఒక మాట అంటారు, నాకు 2 చేతులు అయ్యా అన్నది ఇక్కడ. ఒకటిది వైదికం, ఒకటి తాంత్రికం. అంటే వైదిక స్పర్శతో కూడినటువంటి, వైదిక వేద సంస్కారములతో కూడినటువంటి శుభాగమ పంచకములతో ఏర్పడింది దక్షిణాచారం. దక్షిణారాధ్య అన్నాం కదా. శుభాగమ పంచకము అంటే సనక సనందుడు, శుకుడు, వ్యాసుడు ఇత్యాదులు తయారు చేసినటువంటివి మహర్షులు వేద సంప్రదాయం ప్రకారంగా చేసినవి. అదొకటి. వేదముతో సంబంధం లేని తాంత్రికం ఉంటుంది. ఆ తంత్రాన్ని అనుసరించుతూ వెళుతున్నటువంటి వామాచారం. అమ్మవారు అంటారు, ఈ రెండిట్లో ఏది ఉన్నా వాడు నా చేతిలో ఉన్నవాడు, ఈ రెండు విడిచిపెడితే నా చేయి జారిపోయిన వాడు అందండి. చాలా గొప్ప విశేషం ఇక్కడ. అందుకే ఆ సంప్రదాయాల్లో కూడా నిష్కామంగా చేసిన వారు ఉత్కృష్ట స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదొక పద్ధతి. రెండవది ఇది. కానీ 2 రూపాలతోనూ అమ్మవారు ఆరాధింపబడుతోందని చెప్పడానికి వామాచార పరాయణి ఇదొక అర్థం. దీన్ని కూడా సమయాచారపరంగా అర్థం చెప్పవచ్చు. వామం అంటే సౌందర్యం అని అర్థం. వరదా వామనయన వారుణి మదవిఫల. వామనయన అంటే అందమైన కళ్ళు కలది. కానీ వామం అంటే అందమైన అని అర్థం. వాళ్ళు ఆయన పేరు వామదేవుడు. ఆ వామదేవుడైన శివుడు ఏ ఆచారాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఆచారం ప్రకారంగానే పూజించాలి. ఎందుకంటే అమ్మ విద్యుత్ గురువు ఆయనే. ఆయన వల్లనే శివాయ గురువే నమః, శ్రీ విద్యుత్ గురువు ఆయనే. అసలు అమ్మవారు ఏ విద్యకైనా శివుడే గురువు. అందుకే ఆ వామ అనబడే శివుడు ఏర్పరిచిన ఏ ఆచారం ఉందో
ఆచారం బట్టి ఉన్నటువంటి విద్య ఆవిడ రూపం కనుక వామాచార పరాయణి మన అర్థం మనం చక్కగా చెప్పుకోవచ్చు. అలాగే అందమైన ఆచారం వామాచారం. అందమైన అంటే సాత్వికమైన శాస్త్ర సమ్మతమైన ఆచారం అంటే అమ్మవారికి ఆసక్తి కనుక వామాచార పరాయణి ఈ అర్థంతో చక్కగా తృప్తిపడవచ్చు మనం. సుకులజాం మంచి కులములో పుట్టినది అన్నారు ఇక్కడ. మంచి కులం అంటే హిమవత్ పర్వతం ఎంత గొప్ప కులం అంటే ఆలోచిస్తే విష్ణు పర్వతానాం అధిపతి అన్నట్లు పర్వతములన్నీ విష్ణు స్వరూపాలు. అలాంటి హిమవంతుని అంటే పుట్టింది. అందుకే విష్ణు వంశమందు పుడితివి అని స్త్రీల పాటల్లో పార్వతీదేవి మీద ఒక పాట ఉంది. అలాంటి ఉన్నతమైన హిమవత్ పర్వత కులమునందు కలిగింది. అంతేకాదు కులం అనే మాట గురించి మనం చెప్పుకున్నాం మొన్ననే. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులం అంటారు అని. ఇది అందరికీ ఉంటుంది. కానీ ఎవరు సాధనతో దాన్ని శుద్ధం చేసుకుంటారో వాళ్ళు సుకుల. ఆ సుకులములోనే ఆవిడ కలుగు తెలియబడుతోంది కనుక సుకులజాం అన్నారు ఇక్కడ. అంటే చక్కని సాధనతో తమలో కుండలిని రూపంగా ఉన్న అమ్మవారిని యోగులు తెలుసుకోగలుగుతారు కనుక సుకులజాం. బీజావతీం బీజములు కలది. బీజం అంటే సృష్టికి మూలములైన శక్తులు బీజములు. ఇంత సృష్టి ఉందంటే దాని బీజం ఏంటి? బీజం అనగా మూలం కారణం. ఈ సమస్తమునకు కారణమైన శక్తులతో కూడి ఉంది కనుక బీజావతీం ముద్రిణీం ముద్ర కలిగినది ముద్రిణి. ముద్రిణి అంటే శ్యామలాదేవి అని చెప్పుకున్నాం కదా, ముద్ర వేసినది. కానీ బీజావతి ముద్రుడికి మరొక అర్థం ఉన్నదండి ఇక్కడ. బీజావతి అంటే బీజాక్షర రూపిణి అని అర్థం. మంత్రాల్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరములతో ఉన్నది. ముద్రిణి అంటే ముద్రలతో ఉన్నది. దశముద్ర సమారాధ్య. ముద్రిణి శబ్దం ఇంత మునుపు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. అక్కడ శ్యామలాదేవి పరంగా చెప్పుకున్నాం. ఇక్కడ ముద్రిణి అంటే ముద్రలతో ఉన్నది. శ్రీ విద్యలో 10 ముద్రలు ప్రధానంగా, కొన్ని చోట్ల నవ, కొన్ని చోట్ల దశ. ఈ 10 ముద్రలు ప్రధానంగా చెప్పబడుతుంది కనుక ఆ 10 ముద్రల రూపంతో ఉన్నది కనుక ముద్రిని. శ్రీ విద్యలో చెప్పబడ్డ బీజాక్షర రూపములతో ఉంది కనుక బీజావతి. ఎందుకంటే చివరి శ్లోకం కదా, మొత్తం మంత్రాక్షరములన్నీ ఒక దగ్గర సమకూర్చుతున్నాడు. ముద్రిణి కామాక్షీం. కామాక్షి శబ్దానికి అర్థం చెప్పుకున్నాం మనం. కా ఆమ అక్షి. సృష్టి స్థితి రైలు కళ్ళతోనే నిర్వహిస్తున్న తల్లి కనుక కామాక్షి. కరుణార్ద్ర చిత్త సహితాం. కరుణతో ఆర్ద్రమైన చిత్తంతో ఉన్న తల్లి గనక శ్రీం బీజాన్ని 2 మార్లు ప్రయోగించాడు. శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం. ఎందుకంటే విద్య పేరు శ్రీ విద్య. శ్రీ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా. సృష్టికి శోభ కాంతి ఏదో అది శ్రీ. శ్రీ అనగా వేదం, శ్రీ అనగా తేజస్సు, శ్రీ అనగా శోభ, శ్రీ అనగా కాంతి. ఈ జగత్తుకంతటికి శోభ తేజస్సు అన్న ఆ తల్లే. శ్రీ అనగా వేదము కనుక జ్ఞాన రూపం అని అర్థం ఇక్కడ. అందుకే శ్రీం బీజంతో ఉంటూ త్రిమూర్త్యంబికాం. 3 మూర్తులకు కూడా మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికాం అన్నారు ఇక్కడ. 3 మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలు. అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులకి సహకార శక్తులైనటువంటి దుర్గాలక్ష్మి సరస్వతులు. ఈ 3ంటికి మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికాం. ఎందుకంటే ఆ తల్లే బ్రహ్మ విష్ణు రుద్రాదులను నియమించి శక్తినిచ్చిన తల్లి. అటువంటి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. మొత్తానికి 15 అక్షరాల శ్లోకాలు పూర్తి చేస్తూ అంటున్నారు భగవత్పాదుల వారు. శ్రీమంత్రాక్షరమాలయ గిరిసుతాం పూజయే చేతస. అసలు మానసిక పూజ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఎంత చేసినా బాహ్య పూజలకు అంతుందా పొందుతుందా? మానసిక పూజ శ్లోకాలు చదువుకుని మనస్సులో ప్రతి భావం తెలుసుకోవాలి. అందుకే వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఎవరైతే ఈ శ్రీమంత్రాక్షరమాలయ, శ్రీమంత్రము అంటే శ్రీ విద్యామంత్రము యొక్క అక్షరమాలతో గిరిసుతాం ఆ పర్వతరాజపుత్రి అయినటువంటి అమ్మని పూజయే చేతస. చేతస అంటే మనసారా పూజిస్తారో ఎప్పుడు? సంధ్యాసు ప్రతివాసరం ఉభయ సంధ్యల్లో. ఎలా పూజించే? సునియత నియమబద్ధంగా అంటే నియమం తప్పకుండా. సునియత అంటే నియమింపబడిన చిత్తముతో, నిగ్రహించిన చిత్తం. మనసు నిగ్రహిస్తే కదా భావం నిలబడుతుంది. అలాంటి చిత్తంతో ఎవరైతే తస్యామల శాచిరాత్ అమలమైనటువంటి హృదయంతో ఎవడు ఈ విధంగా ఆరాధిస్తాడో వాడికి అచిరాత్ అతి శీఘ్రంగా వాడికి లభించేది ఏమిటి అంటే చిత్తాంభోరుహ మండపే గిరిసుతా నృత్తం విధత్తి. వాడి చిత్తంలో ఆ పార్వతీదేవి నాట్యం ఆడుతుంది. ఆవిడ లాస్యప్రియ కదా. వాడి చిత్తంలో నాట్యం చేస్తుందంటే ఆనందం ఉన్న చోటే నాట్యం ఉంటుంది. అమ్మవారు ఆనందంగా వాడి హృదయంలో ఉంటారు. అంతేకాదు రసాద్వాణీ వక్త్ర సరోరుహే. వాడి యొక్క వాక్కునందు సరస్వతీదేవి ప్రకాశిస్తుంది. జలధి జాగేహే జగన్మంగళ. వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందన్నాడు. ఎవరైతే ఈ మానసిక పూజా స్తోత్రం చేస్తారో వారి హృదయంలో ఆ పార్వతీదేవి ప్రకాశిస్తూ
వారి నోట ఆ సరస్వతి భాషిస్తూ వారి ఇంట మహాలక్ష్మి కొలువు ఉంటుంది అన్నారు. ఇక్కడ ముగ్గురమ్మల అనుగ్రహం ఏ విధంగా ఉంటుందన్నారు. అయితే మంత్రాక్షరాలు తీసుకుని పూలమాల చేసేట, అందుకే దీని పేరు ఆయన మంత్రమాతృక వర్ణమాల అన్నాడు. పుష్పమాల, ఈ మాల నేను తయారు చేశాను అంటున్నారు భగవత్పాదుల వారు. తయారు చేసి ఏం చేస్తున్నానంటే మా అమ్మ పాదాలకు ఇస్తున్నా. ఇతి గిరివర పుత్రీ పాద రాజీవ భూష భువన మమలయంతి సుక్తి సౌరభ్యసార. ఇవి ఈ స్తోత్రములన్నీ పలుకులతో కూర్చున్న మాల కదా, వీటి నుంచి ఆ చక్కని భావాలనే సౌరభం వస్తుందట. ఆ సౌరభంతో కూడిన మాల. అయితే కుసుమంలో ఆ పరిమళం ఉంది కదా, అది చెప్పారు. అలాగే మకరందం ఉండాలిగా, అదేమిటంటే శివపద మకరంద. ఆ శివపదమే మకరందం, అంటే శివతత్వం అనే మకరందం. శివం అంటే బ్రహ్మతత్వం, ఆ పరబ్రహ్మతత్వం అనే మకరందం ఉంది. ఆ మకరందం ఏదో లోపల ఉండగా జాలు పడుతుందిట. కొన్ని పువ్వుల తేనె బయటకు ఉబికి వచ్చినట్లుగా నేను అర్పించిన ఈ స్తోత్రాలు అనే అక్షరమాల కుసుమాలలో సూక్తి సౌరభాలతో పాటు శివపదం అనబడే తత్వమకరందము స్యందిని ప్రవహిస్తూ ఉన్నదన్నాడు. శివపద మకరంద స్యందిని మన్నిబద్ధ నేను చేసినటువంటిది. అయితే పూలమాల కదా, ఈ పూలమాల రుచి ఎవరికి తెలుస్తుంది అంటే పూల రుచి ఎవరికి తెలుస్తుంది? తుమ్మెదికి. అందుకే నేను రచించినటువంటి పూలమాల కవిభృంగములకు ఆనందం కలిగించుగాక అన్నాడు. ఇక్కడ మదయతు కవిభృంగా మాతృకా పుష్పమాల అంటూ దీనికి మాతృకా పుష్పమాల అని పేరు పెట్టారు ఆయన. ఇక ఉపసంహార శ్లోకం చెప్తూ శంకరానందుల వారు యా విద్యా శివకేశవాది జనని యా వై జగన్మోహిని యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయిని యా పంచప్రణవద్విరేఫనలిని యా చిత్కళామాలిని సా పాయాత్ పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. శివకేశవాదులకు కూడా జనని అయిన విద్య ఎవరో ఆ తల్లి రాజరాజేశ్వరి అని. శివకేశవాదులకు అంటే సృష్టి స్థితిని నిర్వహించే బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా మూలమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఒకటి. శ్రీ విద్యలో శివ విష్ణు సర్వదేవతాత్మక మంత్రాలు ఉన్నాయండి. ఈ సర్వదేవతాత్మక మంత్రములకు మూలమైనటువంటి మంత్రస్వరూపం శ్రీ విద్య. అందుకే యా విద్యా శివకేశవాది జనని యావై జగన్మోహిని, ఏ తల్లి జగత్తును మోహింపజేస్తున్నదో ఇందాక చెప్పుకున్నాం కదా, మాయారూపంగా జగత్తుని మోహింపజేస్తున్నది ఆ తల్లి. యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయని స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు సర్వ జగత్తుకి ఆనందమును కలిగించేటువంటి తల్లి ఆమెయే. ప్రతివాడికి వాడికి కావలసినప్పుడు ఏదో ఒక ఆనందం కలుగుతుంది కదా, ఆనందరూపంగా వాళ్ళు వ్యక్తమవుతుంది ఆ తల్లి. అది సర్వ జగత్తు యందు సర్వజీవులకి ఆనందాన్ని కలిగించేది. యా పంచప్రణవద్విరేఫనలిని. ఏం అద్భుతమైన మాట అన్నారండి. 5 ప్రణవాలనే తుమ్మెదలకు ఈవిడ పద్మం వంటిది అన్నాడు. అంటే 5 ప్రణవాలు అంటే 5 తుమ్మెదలు కలిసి ఒక పద్మం చుట్టూ తిరుగుతున్నట్టుగా 5 ప్రణవాలు అమ్మనే పద్మం చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు ఇక్కడ. అంటే ఆ జపం చేసేవాడు ఆ ప్రణవాలను జపం చేసేటప్పుడు అమ్మనే భావిస్తూ చేస్తున్నాడు. పైగా జపం మొదలు పెట్టగానే వెంటనే అక్షరములు బయలుదేరిపోయి అమ్మ చేరుకుంటాయి, అమ్మ చుట్టూ తిరుగుతుంటే ఝంకారం చేస్తూ. ఎంత రమ్యమైన భావం అండి. ఒక్క పంచప్రణవ ద్విరేఫ నలిని, ద్విరేపం అంటే తుమ్మిద, పంచప్రణవాలని తుమ్మెదులు ఆడుకునేటటువంటి పద్మము వంటి దానవమ్మ రాజరాజేశ్వరి అని. పంచప్రణవాలు ఎందుకంటే రాజరాజేశ్వరి ప్రధాన మంత్రంలో 5 బీజాక్షరాలు ఉంటాయి. ఇవి మనం పరిజ్ఞానం కోసం చెప్పుకోవడమే తప్ప ఇది విని రేపటి నుండి చేసేద్దాం అనకూడదు. అది చెప్పకపోతే నాకు దోషం వస్తుంది కనుక నేను చెప్తున్నాను. ఎప్పుడైనా బీజాక్షరాలు చేస్తున్న వాళ్ళు అర్థం తెలుసుకోవాలి. చెయ్యనటువంటి వారికి ఓహో ఇది ఉంది, ఇది అమ్మ రూపాన్ని భక్తి కలిగితే చాలు. చెయ్యాలంటే మాత్రం ఉపదేశం సంస్కారం ఇవి ఉండాలి. ఇవి ప్రధానంగా 5 బీజాక్షరాలు చెప్పారంటే షోడశీ మంత్రాలకు ప్రధానమైనటువంటిది. అమ్మవారి యొక్క శక్తి బీజాక్షరములు 5 ఉంటాయి. శ్రీంకారం, హ్రీంకారం, క్లీంకారం, ఐంకారం, సౌహు 5. ఈ 5టిని పంచప్రణవములు అంటారు. ఈ పంచప్రణవాలు ఎవరిని చెప్తున్నాయి? రాజరాజేశ్వరీదేవిని, ఆ పరతత్వాన్ని చెప్తున్నాయి. కనుక మనం ఈ పంచప్రణవాలు అంటూ ఉంటే అవి ఝంకారం చేసేందుకు. ప్రణవం ధ్వని కదా, మంత్రం అన్నామంటే ధ్వని, ఆ ధ్వని అంటే నాదం. 9 ఏం చేస్తుంది? నాదమేగా. కనుక ఒక్కొక్క బీజాక్షరం నాదం చేస్తున్న 9లా బయలుదేరింది. అది ఎక్కడికి చేరుకుంటుంది? క్రమంగా పరిశీలించు. అది క్రమంగా సహస్రాహార పద్మం దగ్గరున్న రాజరాజేశ్వరి తత్వంలోకి ప్రవేశిస్తున్నవన్నీ ఇక్కడ. కనుక ఆ అక్షరములన్నీ అమ్మ చుట్టూ తిరుగుతున్నాయండి ఇక్కడ. అమ్మని చెప్పడం కోసమే, అమ్మని స్తుతించడం కోసమే పుట్టినవి.
కనుక ఆ నాదములకు లక్ష్యమేది జగన్మాత. అందుకే జగన్మాత అనబడే పద్మం దగ్గర తుమ్మెదల్లాగా అడుగుతున్నాయి పంచప్రణవాలు. ఆ పంచప్రణవాలు ఏ పద్మం దగ్గర ఆడుతున్నాయో ఆ పద్మానువు నువ్వమ్మ అన్నారు ఇక్కడ. ఇది ఒక విశేషమైన అర్థం. అదేవిధంగా పంచప్రణవాలు వేదం ప్రకారంగా చెప్పాలంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం, వీటిని పంచప్రణవాలు అంటారు. ఈ పంచప్రణవాల చేత తెలియబడే పరతత్వమే పరబ్రహ్మము. అది యా పంచప్రణవద్విరేపనలిని యా చిత్కళామాలిని. చిత్కళ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కళ ఉంటుందండి. వాక్కుకో కళ ఉంటుంది, కంటికో కళ ఉంటుంది, చేతికో కళ ఉంటుంది. ఆ కళ లేకపోతే అది పనిచేయదు, అవునా లేదా? ఏంటంటే ముఖం కళావిహీనంగా అంటూ ఉంటాం లోకంలో. కళ అంటే ఒకానొక దానికి ఉండవలసినటువంటి తేజస్సు, బలము కళ. కంటికి చూపు కళ, చెవికి వినికిడి కళ. ఎంతంత చెవిలో అనరు, ఎంత చక్కగా వింటాడో అంటారు ఇక్కడ. దానికి ఉండవలసిన కళ అది. కనుక దేని శక్తి దానికి కళ. ఈ కళలన్నీ దేన్ని అనుసరించి ఉంటాయి? దాని అన్నిటికీ మూలమైన ముఖ్య ధాతు కళ ఒకటి ఉందండి, దాని పేరు చిత్కళ. ఆ చిత్కళ ప్రధానం. ఇవన్నీ ఉంటాయి, పోతూ ఉంటాయి, చిత్కళ పోదు. ఆ చిత్కళను అనుసరించి ఇవన్నీ పనిచేస్తుంటాయి ఇక్కడ. ఆ చిత్కళ ఒకటి ఉంటే దాన్ని అనుసరిస్తూ వస్తుంటాయి. అనుసరించి వచ్చేవన్నీ మాల అంటారు ఇక్కడ. కనుక చిత్కళగా ఉంటూ దాని నుంచి అన్ని కళల్ని ప్రకాశింపజేస్తుంది కనుక చిత్కళామాలిని అని మాట అందంగా చెప్పారు ఇక్కడ. అటువంటి ఏ రాజరాజేశ్వరునదో ఆ తల్లి సా పాయాత్, ఆ తల్లి మమ్మల్ని రక్షించుగాక. పరదేవత భగవతి, ఆ పరదేవత అయినటువంటి భగవతి అయినటువంటి తల్లి మనల్ని రక్షించాలి అని చెప్తూ, అమ్మా ఇలా నిన్ను మానసిక పూజ చేసి ధ్యానించాక నా పరిస్థితి ఏమవుతుందో తెలుసా? మనస్సుతో నిన్ను పూజించే రూపాన్ని అలా ధ్యానిస్తే నాకింకా చక్షు పశ్యతు నేహ కించన పర్రం ఘ్రాణం నవాజిఘ్రతు శ్రోత్రం హంత శృణోతు నత్వగపి నస్పర్శం సమాలంబతాం జిహ్వావేత్తు నవారసం మమ పరం యుష్మత్స్వరూపామృతే నిత్యానంద విఘూర్ణమాన నయనే నిత్యం మనోమజ్జతు. హే తల్లి, ఇలా మానసిక పూజ అంతా చేశాక నా కళ్ళు ప్రపంచంలో ఇంక దేన్ని చూడకుండా ఉండుగాక, నా చెవి ఇంక దేన్ని వినకుండా ఉండుగాక, నా త్వగింద్రియం మరో స్పర్శని ఆశించకుండా ఉండుగాక, నా నాలుక ఇంక రుచిని తెలియకుండా ఉండుగాక, నా మనస్సు ఆ నిత్యానంద స్వరూపమైనటువంటి నీయందు మునుగునుగాక, మజ్జనం లయమైపోగాక. ఈ మాట ఎంత విశేషం ఏంటంటే, ఇలా మానసిక పూజ చేసి అమ్మను భావించిన తర్వాత ఇంక సృష్టిలో ఏది రుచించదండి. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు ఆ రుచి తెలిసినవాడు మళ్ళీ వస్తాడా? ఆ స్థితి నాకు కావాలి తల్లి, అందులో నేను లీనమైపోవాలి. ఇంకా నేను బయట స్పర్శ వినకూడదు, బయటవేవి చూడకూడదు అంటే అంతర్ముఖ స్థితి కావాలని ఒకటి అర్థం. అంటే ఇదంతా వింటే ఇంకా బయట వినబడవు అనమాట అని భయపడకూడదు. అంటే బయట అమ్మకు భిన్నముగా మరొకటి లేదు, వినేదంతా అమ్మే, చూసేదంతా అమ్మే అన్నప్పుడు అమ్మకు భిన్నంగా మరొకటి లేదు. కనుక నీకు భిన్నమైనదేది నేను అనుభవించకూడదు, అది అర్థం. అంటే ఉన్నదంతా నీకు భిన్నము కాదు, అది ఏది అనుభవిస్తున్నా అమ్మ స్వరూపంగా తెలుసుకో. ఇంత తెలిసి విన్న తర్వాత ఆ చిత్కళామాలను గురించి తెలిసాక ప్రపంచంలో ఏది అనుభవిస్తున్న అమ్మవారే. అటువంటి వాడు సంచరిస్తున్నా భావిస్తున్నా అమ్మకు భిన్నముగా ఏదీ లేదు. కనుక నీకు భిన్నమైన వాటితో నా మనస్సు కలవకుండా ఉండుగాక. మజ్జతు, నా మనస్సు మునుగుగాక. దేనిలో? త్వవ అమృతరసమయ రూపే, అమృతరస స్వరూపమైన నీయందు నా మనస్సు మునిగిపోవుగాక. మునిగిపోవడం మాటతో పూర్తి చేయడం మంచిది, మునిగిపోతే మరి లేవు. నది సముద్రంలో మునిగినట్లు నీలో ఐక్యమగుగాక. ఇది అద్భుతమైన భావాన్ని భగవత్పాదులు వారు మానస పూజా స్తోత్రంలో చెప్పిన దాన్ని కూడా కలుపుకొని ఈ రెండు శ్లోకాల్ని సంపూర్ణంగా వ్యాఖ్యానించుకొని అటు శంకర భగవత్పాదుల వారు ఇటు శంకరానందుల వారు దీనితో మన అమ్మవారిని పూజించుకున్నాం, అమ్మవారి గురించి తెలుసుకున్నాం. దీనికి అవకాశం కల్పించినటువంటి ఆ తల్లి కారుణ్యానికి మనం నమస్కారం చేసుకుంటూ, ఆ కారుణ్యం వల్లే ఇది వినాలన్న కోరిక కొందరికి, చెప్పాలనే కోరిక నాకు, చెప్పించే శక్తి కూడా ఆ తల్లి ఇచ్చి మనందరి చేత 5 రాత్రుల పాటు అమ్మవారు చక్కగా అర్చన చేయించుకున్నారు, తన గురించి తెలియజేశారు. ఆ తల్లికి నమస్కరిస్తూ దీనికి కారణమైన వారందరికీ అమ్మవారి అనుగ్రహం లభించాలని మనం కోరుకుందాం. ప్రధానంగా ఈ విషయం చెప్పాలండి అని కోరుకున్నారు రాధమ్మ గారు. సరే, అది ఇది కలిపి చెప్దామని కోరిక కలిగింది, చక్కని అవకాశాన్ని ఇచ్చారు. అలాగే వారికి మంచి బృందం ఉంది. ముఖ్యంగా పెద్దలు ఈ ఊరికి ఎంతో మంచి పేరు అభిమానం కలిగినటువంటి పూర్ణచంద్రరావు గారు ఇక్కడ చేసిన మంచి పనుల వల్ల అందరికీ ఆదరణ ఉంది.
వారి స్మృతిగానే ఇక్కడ ఈ భవనం కట్టబడింది. అది మళ్ళీ ఊరి వాళ్ళందరూ రుజువు చేస్తూ ఆ ఆదరణని చక్కగా వచ్చారు. అలాగే వాళ్ళ తనయులు శ్రీకర్ గారు, వారి కోడలు రజని గారు, వీళ్ళందరూ కూడాను అదే మిషన్ని పట్టుకుని చక్కగా అందరికీ మంచి పనులు చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నారు. వారికి సహకరించిన శక్తులు చాలా ఉన్నాయి. అందరూ కలిసి చక్కగా జరుపుకున్నటువంటి ఈ పూజా కార్యక్రమం అమ్మవారికి ప్రీతి కలిగించుగాక అని భావిస్తూ, ఇందులో పాల్గొన్నవారు, సహకరించిన వారు అందరికీ, ఇక్కడ వచ్చి విన్నవారు అందరూ ఉపాసకులున్నారు, పెద్దలున్నారు, వారందరూ ఇక్కడ కూర్చున్నారు గనుకనే వారు పూజించి అమ్మవారి వెలుగు నాపై ప్రసరించేది పరిగించింది ఇక్కడక్కడ. కనుక చెప్పడం అనే మిషతో నేను, వింటున్నారనే మిషతో మీరు కలిసి చేసినదంతా శ్రీచక్రార్చన. అంతే కదా. ఆ తల్లి అనుగ్రహం మనకు లభించాలి, సనాతన ధర్మానికి లభించాలి, సనాతన ధర్మంతో కూడిన భారతదేశం రక్షింపబడాలి, సనాతన ధర్మ విరోధులు శిక్షింపబడాలి అని భావిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.